ఏన్షియంట్ యోగిక్ రొటీన్. ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అనేది ఒక 15 years రీసెర్చ్ డన్ బై మై గురు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి మా గురువు గారు ఉండేవారు. ఆయన చేసిన 15 సంవత్సరాల రీసెర్చ్ దేని మీద అంటే, పొద్దున లేచి వెన్ వీఆర్ డ్రింకింగ్ వార్మ్ వాటర్ ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, క్యాన్సర్స్. అయితే ఇది చాలా మందికి బ్రష్ చేయడానికి ముందా తర్వాత అని డౌట్ ఉంటుంది. బ్రష్ చేయక ముందు తాగితే చాలా మంచిది. ఎవరికైతే టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటర్ తాగిన తర్వాత Yeah, ma'am. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చా? నేను గత 15 yearsగా బ్రేక్ఫాస్ట్ చేసింది ఎప్పుడు లేదు. గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్, అల్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ సింపుల్ ప్రాక్టీస్ తోని సప్రెస్ అయిపోతాయి. మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్ ని రికమెండ్ చేస్తూ ఉంటారు, మరి ఆ పద్ధతి కరెక్ట్ కాదా? అది 10,000% రాంగ్. మార్నింగ్ కరెక్ట్గా మనం హెవీగా బ్రేక్ఫాస్ట్ చేస్తే దట్ ఎఫెక్ట్ ఈస్ కమింగ్ టు PCOD, ఒబిసిటీ అండ్ ఆల్ దీస్ ఇష్యూస్. వెరీ వెరీ డేంజరస్. సో వామ్ వాటర్ తీసుకోవాలి, Yes. నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలి. Yes. ప్రోటీన్ ఎక్కడి నుండి వస్తుంది? ఒక 3 tablespoons ఆఫ్ సిస్మే సీడ్స్, 300 mg కాల్షియం మనకు వచ్చేస్తుంది. ప్రపంచంలో మనకి వేరే ఫుడ్ లో దేంట్లో లేదు. చిన్న పిల్లల హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి, పేరెంట్స్ కి ఛాలెంజింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు, అయ్యయ్యో ఇది తింటున్నారు అని వరీ అయ్యేలాగా ఉంది సిచ్యువేషన్. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటారు. మోర్ కన్సర్నింగ్ ప్రాబ్లమ్ టుడే ఇస్ మ్యామ్ హార్ట్ అటాక్స్ అమాంగ్ చిల్డ్రన్. దీంట్లో ఉన్నటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్, దీంట్లో ఉన్నటువంటి బ్యాడ్ ఫ్యాట్స్ ఏమవుతాయంటే లోపల ఆర్టరీస్, వెయిన్స్ లోపల పేరుకుపోయేసి ఇట్ ఈస్ లీడింగ్ టు అర్లీ హార్ట్ అటాక్స్. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటు షణ్ముఖ శివచంద్ర గారు ఉన్నారు. ఆయన యోగా సర్టిఫైడ్ ట్రైనర్, ఆథర్ అండ్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ ఫౌండర్ అని చెప్పలేను, కానీ ఆయన ఖచ్చితంగా ప్రమోటర్ అని చెప్పాలి. ఈ పద్ధతి ద్వారా మనకున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని క్లియర్ చేసుకోవచ్చు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి అలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ క్లియర్ చేసుకుంటూ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది నేను ఆయనతో మాట్లాడాను, చాలాసేపు డిస్కస్ చేశాను. నాకు అద్భుతంగా అనిపించింది. ఖచ్చితంగా ఈ పద్ధతి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో షణ్ముఖ్ గారిని తీసుకొచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మాట్లాడదాం షణ్ముఖ్ గారితో. నమస్తే అండి. నమస్తే మ్యామ్. అసలు షణ్ముఖ్ గారు, మీరు చెప్పిన విధానాలు కొన్ని వినంగానే నేను సర్ప్రైజ్ అయిపోయానండి. ఇంత చిన్న చిన్న విషయాలతో ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అనే విషయం. థ్యాంక్ యూ మ్యామ్. సో ఏన్షియంట్ యోగిక్ రొటీన్ Yeah. పేరులోనే తెలుస్తోంది ఇది ఒక పద్ధతి అనేది. ఎస్ మ్యామ్. సో దీంట్లో ఏ ఏ పద్ధతులు ఉన్నాయి, ఏ ఏ చేంజెస్ తో మన లైఫ్ ని బెటర్ చేసుకోవచ్చు? ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అనేది ఒక 15 years రీసెర్చ్ మ్యామ్ ఓ డన్ బై మై గురు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి మా గురువు గారు ఉండేవారు. హిజ్ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్స్ గ్రాండ్ సన్. ఓకే. ఆయన చేసిన 15 సంవత్సరాల రీసెర్చ్ దేని మీద అంటే, హీ గాట్ ఎ డౌట్. ఆయన చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం జరిగింది, వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత. వై యోగీస్, అవర్ ఇండియన్ యోగీస్ ఆర్ లివింగ్ 100 years, 110, 120 అప్ టు 150 years ఆల్సో వెరీ హ్యాపీలీ. అండ్ వాట్ ఈస్ ద రీజన్ అన్న దాని మీద హీ ట్రావెల్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా ఓకే. అండ్ హీ స్పోక్ టు మెనీ యోగీస్, రిషీస్ అండ్ ఆల్ దట్. ఆయన 15 years చేసిన రీసెర్చ్లో లాస్ట్లో వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది రొటీన్. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళ దినచర్య ఏదైతే ఉందో అందువల్లే వాళ్ళు హెల్తీగా ఉన్నారు అని చెప్పేసి హీ కేమ్ టు కన్క్లూజన్. ఓకే. అండ్ ఆయన చెప్పడం ఏంటంటే, హౌ ఫార్ వీ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్, పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ ఋషులు మునులు చేసే ప్రాక్టీసెస్, సింపుల్ ప్రాక్టీసెస్ని హౌ ఫార్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ టు అవర్ రొటీన్ అన్నది కాన్సెప్ట్ మ్యామ్. సో నేను గత 10 yearsగా నేను దీన్ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది మ్యామ్. నేను 20 yearsగా యోగా థెరపీ టీచ్ చేస్తున్నాను. సింగపూర్లో ఇక్కడ అదంతా చేస్తూ ఉన్నాను. గో టు వేరియస్ యూనివర్సిటీస్ అండ్ ఆల్ దట్. బట్ గత 10 సంవత్సరాలకి ఎప్పుడైతే ఈ రీసెర్చ్ని, మా గురువు గారు చేసిన రీసెర్చ్ నేను కూడా బాగా అండర్స్టాండ్ చేసుకొని, వెన్ ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఇట్ యాజ్ అ హోలిస్టిక్ కాన్సెప్ట్, ఇది చాలా చాలా మంచి బెనిఫిట్స్ తీసుకొచ్చింది మ్యామ్. ఓకే. అట్లాగా ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. సో ఇదే కాన్సెప్ట్ ద్వారా నేను సింగపూర్ కూడా వెళ్ళడం జరిగింది మ్యామ్. ఓకే. అక్కడ నేను జేపీ మార్గాన్, నెస్లే, IBM, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇట్లాంటి ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీ ఎంప్లాయీస్కి మొత్తం నేను యోగా చెప్పడం జరిగింది. మా గురువు గారు ఎప్పుడు ఒక మాట అనేవారు మ్యామ్, ఈ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ కాన్సెప్ట్లో, షణ్ముఖ్, వీ షుడ్ బ్రింగ్ ఏన్షియంట్ ప్రాక్టీసెస్, మోడర్న్ సైన్స్ టుగెదర్ షణ్ముఖ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి ఎప్పుడు అనేవారు మ్యామ్. దీంట్లో ఫస్ట్ ఆయన ఎప్పుడు అనేది ఏంటంటే, లైక్ ఎనీ మెషిన్, హ్యూమన్ బాడీ is the most complex machine on the planet. I repeat again, ma'am. Like any machine,
హ్యూమన్ బాడీ is the most complex machine on the planet. ఓకే. It needs to be serviced and lubricated for the overall efficient functioning. ఓకే. సింపుల్గా మీకు చెప్పాలంటే మ్యామ్, ఇప్పుడు ఒక 2 కార్స్ని మనం నీట్గా వాష్ చేసి పక్క పక్కన పెట్టామనుకోండి మ్యామ్, రెండు మనం చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి. కానీ అందులో ఒక కార్ మాత్రం ఒక ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి సర్వీసింగ్ వెళ్ళొస్తుంది అనుకోండి, వీ కెన్ రిలై ఆన్ దట్ మెషిన్. ఆ సర్వీసింగ్ అయిన కారు ఒక 1000 కిలోమీటర్స్ అయినా ఈజీగా వెళ్ళిపోతుంది, అవును. అది బాగా పనిచేస్తుంది, ఫంక్షనింగ్ బాగుంటుంది ఆ ఫంక్షనింగ్ కార్ది. బాగా ఉంటుంది. అండ్ పక్క కార్ వచ్చేసి దాన్ని అంత మనం రిలై చేయలేము, అది ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియదు. జస్ట్ చూడడానికి బాగుంటుంది. అంతే మ్యామ్, ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ పీపుల్ అన్నమాట ఈ రోజుల్లో. సో ఈ సర్వీసింగ్ అన్న పార్ట్ దేనికి వస్తుందంటే మ్యామ్, పొద్దున లేచి గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ కనుక ఎవరైతే తాగగలిగితే ఇట్ క్లీన్స్ అవర్ బాడీ త్రూ 6 ways. ఓకే. ఇది నేను చెప్పడము మా గురువు గారు చెప్పడం కాదు మ్యామ్, దీని పేరు ఉందన్నమాట. ఉషా పాన చికిత్స అంటారు దీన్ని. ఉషా అంటే మార్నింగ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. సో బై డూయింగ్ దిస్ వాటర్ థెరపీ, ఉషా పాన చికిత్స, పొద్దున లేవగానే ఒక గోరువెచ్చని నీళ్ళు ఫాస్ట్గా ఒక 1 to 2 minutes లోపల తాగలిగితే ఒక ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్ లాగా ఓహోహో. ఓకే. ఇట్ క్లీన్స్ అవర్ బాడీ త్రూ 6 ways మ్యామ్. ఓకే. అంటే ఫాస్ట్ గా తాగడం వల్లే బెనిఫిట్ ఉంటుందా? అంటే లైక్ ఆ ప్రెషర్ కోసమా? ఆ ప్రెషర్ కోసం ఓకే. వీ హ్యావ్ గాట్ 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మ్యామ్ టోటలీ. ఈ 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్లో యాజ్ పర్ యోగా అండ్ ఆయుర్వేద వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫస్ట్ రూల్. ఈ ఫస్ట్ రూల్ చేయడం వల్ల బాడీ అంతా డీప్ క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తామంటే పొద్దున ఒకసారి స్నానం, రాత్రి ఒకసారి స్నానం చేస్తాం మ్యామ్, అవును. టు కీప్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ క్లీన్. ఉషా పాన చికిత్స ఇస్ ఫర్ ఇంటర్నల్ బాడీ క్లీనింగ్. ఓకే. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, పొద్దున లేచేసి ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక 1 లీటర్ తాగేసి ఒక 5 to 10 minutes మనం వాక్ చేయగానేమో ఫస్ట్ అనేది ట్రాప్డ్ గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది. లోపల ఉన్నటువంటి హార్ట్స్లో అంతా సాఫ్ట్ అయిపోయేసి లూజ్ మోషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి 2 times ఫ్రీక్వెంట్ యూరినేషన్ అయిపోయింది. మనం తాగుతున్న గోరువెచ్చని నీళ్ళు కదా, ఇట్ ఓపెన్స్ అప్ ఆల్ ద స్వెట్ గ్లాండ్స్ అనమాట. చెమట రూపంలో చెమట కూడా బయటకు వచ్చేస్తుంది, టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. వాత, పిత్త, కఫ అని 3 శరీరాలు ఉంటాయి మనకి యాజ్ పర్ యోగా అండ్ ఆయుర్వేద. సో చాలా మంది కఫ నేచర్ పీపుల్ పొద్దున ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో. నంజు మొత్తం నాస్ట్రిల్స్లో పేరుకుపోయి థిక్ అయిపోయేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వామ్ వాటర్ తాగిన 5 to 10 minutesలో ఒక 3 to 4 times స్నీజింగ్ వచ్చేస్తుంది. అలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా మొత్తం రిలీవ్ అయిపోతాయి. అండ్ 6th వచ్చేసి ఒక 15 days once or 20 days once or 1 month once వి ఫీల్ లైక్ వామిటింగ్ సెన్సేషన్ అనమాట. అప్పుడు జస్ట్ మన 2 fingers మౌత్లో టికిల్ చేయగానే మొత్తం కొరసివ్ యాసిడ్స్ బయటకు వచ్చేస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే బాడీ క్లీన్గా ఉంచుకోవాలని వామిట్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అనమాట. అది చేయకూడదు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్టమక్కి ఈసోఫిగస్కి కనెక్ట్ అయినటువంటి ఒక స్పెంటర్ మసిల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది వీక్ అయిపోతుంది. అది పోను యాజ్ వి బికమ్ ఏజ్ లైక్ 40-45 వచ్చేసరికి కొంచెం హెవీ మీల్ తీసుకున్నా కూడా యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ 6 waysలో బాడీ క్లీన్ అయిపోతుంది. మీకు చెప్పాలంటే ఈ కోట్ మీరు వినే ఉండొచ్చు మ్యామ్, స్టమక్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అవును, అవును. సో అవర్ ఏన్షియంట్ యోగీస్ వర్ సో ఇంటెలెక్చువల్స్ మ్యామ్, దే ఫెల్ట్ కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. సో మనం ఏదైతే తింటామో బై ద టైమ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇట్ షుడ్ ట్రావెల్ 9 meters అన్నమాట. 9 meters. 9 meters అంటే ఇంచుమించు మీకు ఒక 3 story హైట్ బిల్డింగ్ అంత ఎలిమెంటరీ కెనాల్ మన బాడీ లోపలే ఉంది మ్యామ్. సో యూ కెన్ అజ్యూమ్ సచ్ ఎ సఫకేషన్ ఈస్ దేర్ ఇన్ అవర్ బాడీ. సో ఎప్పుడైతే 1 liter వాటర్ తాగుతామో కంప్లీట్ 9 meters ఎలిమెంటరీ కెనాల్ మొత్తం క్లీన్ అయిపోతుంది. వీటి లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ మొత్తం రెడ్యూస్ అయిపోతాయి. అండ్ వెన్ వీఆర్ డ్రింకింగ్ వామ్ వాటర్ ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, క్యాన్సర్స్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్. 20 to 30% మనకి ఇక్కడ రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, మీరు చెప్తున్నారు జస్ట్ లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలి. అయితే ఇది చాలా మందికి బ్రష్ చేయడానికి ముందా తర్వాత అని డౌట్ ఉంటుంది మ్యామ్. ఇది 2 పద్ధతిలో చెప్తాను మ్యామ్. ఓకే. బ్రష్ చేయక ముందు తాగితే చాలా మంచిది మ్యామ్. మన లాలాజలం ఏదైతే ఉంటుందో అది మొత్తం పంటికి ఉండిపోతుంది అనమాట ఎవాపరేట్ అయినప్పుడు. అది చాలా మంచిది అనమాట. థిక్ ఏదైతే ఉంటుందో సలైవా, అది ఆల్మోస్ట్ కన్సిడర్డ్ లైక్ మెడిసినల్ వాల్యూ సలైవా అనమాట. అది బయటికి ఉమ్మేయకుండా మనం డైరెక్ట్గా ఒక 2 to 3 sips వాటర్ తాగేసి హాయిగా లోపల స్వాలో చేసిన తర్వాత మెల్లిగా ఈ 1 liter వాటర్ తాగేస్తే చాలా మంచిది. కానీ ఎవరికైతే టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, పుచ్చులు అంటారు కదా, పంటి లోపల పుచ్చులు ఉంటాయి, టూత్ డీకే లాంటివి ఉంటాయి, వాళ్ళు బెటర్ బ్రష్ చేసిన తర్వాత తీసుకుంటే మంచిది. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హెల్దీ టీత్ 1 liter వామ్ వాటర్ జస్ట్ హాయిగా
ఒక 2 మినిట్స్ లోపల డ్రింక్ చేయగలిగితే, దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్, జస్ట్ చెప్పాలనిపిస్తుంది. మూసీ రివర్ ఉంది, ఐడియా ఉందా మ్యామ్? హ్మ్. మూసీ రివర్ని ఎవరు క్లీన్ చేయరు మ్యామ్. ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో ఫ్లడ్స్ వస్తాయి మ్యామ్. ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం చెత్త చెదరం అంతా కొట్టుకెళ్ళిపోయింది. హ్మ్. సో ఎవ్రీ ఇయర్ అదొక న్యాచురల్ క్లీనింగ్ దానికి. యెస్. మూసీ రివర్ అంతా, కెనాల్ అంతా క్లీన్ అయిపోతుంది. ద సేమ్ థింగ్ అవర్ ఎలిమెంటరీ 9 meters కెనాల్, ఎవ్రీ 24 hours వీ షుడ్ క్లీన్ విత్ వాటర్, ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇక్కడ ఏంటంటే మ్యామ్ 4 glasses వాటర్, అప్రాక్సిమేట్లీ 1 liter వాటర్. 1 liter వాటర్ మేము తాగలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారనుకోండి, స్టార్ట్ విత్ 2 glasses. ఒక 1-2 weeks తర్వాత 2.5 glasses, దెన్ 3 glasses, దెన్ 4 glasses. దిస్ 1 liter వామ్ వాటర్ ఈజ్ లైక్ అన్ ఐడియల్ కెపాసిటీ ఫర్ అ నార్మల్ పర్సన్. హ్మ్. ఒక 1 liter తాగితే ప్రెషర్ అనేది పడుతుంది అనమాట, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు వాటర్ తాగిన తర్వాత యా మ్యామ్, రెగ్యులర్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చా? చేయొచ్చు మ్యామ్. ఓకే. కానీ నేను మీకు ఒకటి చెప్తాను మ్యామ్ ఇక్కడ. హ్మ్. నేను మీకు ఒకటి చెప్పాను, లైక్ ఎనీ మెషిన్, హ్యూమన్ బాడీ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ మెషిన్ ఆన్ ద ప్లానెట్. ఇట్ నీడ్స్ టు బి సర్వీస్డ్ అండ్ లూబ్రికేటెడ్ హ్మ్. ఫర్ ది ఓవరాల్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్. సర్వీసింగ్ పార్ట్కి వచ్చేసి జస్ట్ 1 liter వాటర్ తాగితే బాడీ అంతా క్లీన్ అయిపోతుందని చెప్పి. ఓకే. ఈ లూబ్రికేషన్ పార్ట్కి వస్తే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. హ్మ్. నేను గత 15 yearsగా, ఆల్మోస్ట్ 20 years మ్యామ్, నియర్లీ హ్మ్. 15 to 20 yearsగా హ్మ్. బ్రేక్ఫాస్ట్ చేసింది ఎప్పుడు లేదు మ్యామ్. 15 ఇయర్స్ నుండి చేయలేదు చేయలేదు, బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. హ్మ్. Instead of breakfast, I consume either coconut oil or sesame oil. During winters, rainiesలో నేను బాడీని కొంచెం హీట్ చేయాలి కాబట్టి నువ్వుల నూనె తీసుకుంటాను. ఇట్ ఈస్ హీటింగ్ ఆయిల్, కొంచెం వార్మ్ చేస్తుంది ఓకే. అన్నమాట బాడీని. డ్యూరింగ్ సమ్మర్స్లో ఐ డ్రింక్ కోకోనట్ ఆయిల్ 30 to ఓహోహో! 40 ml. దీని సింపుల్ ఒక రీజన్ చెప్తాను మ్యామ్. మీరు ఒక 4 ఇడ్లీస్ తిన్నారనుకోండి, సమ్ చట్నీ అండ్ సమ్ సాంబార్. ఒక ఇడ్లీ 50 calories అనుకుందాం, ఒక మీడియం సైజ్డ్ బిగ్గర్ ఇడ్లీ. Some 4 idlis 200 calories, some chutney, sambar all together 400 to 500 calories of energy మీకు వస్తుంది మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల. సో వన్స్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇన్సులిన్ హ్యాస్ టు ప్రొడ్యూస్ అనమాట. పాన్క్రియాస్ ఇన్సులిన్ హ్మ్. ప్రొడ్యూస్ చేయాలి. ఒక మెకానిజం, మొత్తం డైజెషన్ మెకానిజం స్టార్ట్ అయిపోతుంది మీకు. యూ ఫీల్ బిట్ హెవీ అనమాట. హ్మ్. దాని తర్వాత ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా చేయలేరు. బట్ నేనేం చేస్తానంటే ఓ 30 to 40 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను, ఆర్ ఎల్ సిస్మే ఆయిల్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఇప్పుడు 1 gram ఆఫ్ ఆయిల్ ఈక్వల్స్ 9 calories మ్యామ్. మన సెడెంటరీ లైఫ్స్లో 10 calories అనుకుందాం. వెన్ ఐ డ్రింక్ 30 ml ఈక్వల్ టు 300 calories. నాకు 4-5 సెషన్స్ ఉన్నాయంటే మార్నింగ్ నేను ఐ డోంట్ మైండ్ డ్రింకింగ్ 50 ml 60 ml ఆల్సో. ఓహో! ఆ అలవాటు నాకుంది. బట్ నార్మల్ పీపుల్ 20 to 30 ml ఈస్ ఇనఫ్. ఓకే. సో ఎప్పుడైతే ఇది తాగుతామో మ్యామ్, ఫ్యాట్ డజంట్ ట్రిగర్ మచ్ ఇన్సులిన్. మీకు ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్లో నాకు హార్డ్లీ 5-10% ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా నాకు చాలా అనమాట. అండ్ ఎప్పుడైతే ఈ కోకోనట్ ఆయిల్ నేను తాగుతానో మ్యామ్, ఇట్ లూబ్రికేట్స్ మై ఎంటైర్ ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ మొత్తం తగ్గిపోతాయి. చాలా మందికి బ్లోటింగ్, బర్పింగ్, గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్, ఈ మధ్యలో అల్సర్స్, ఇవన్నీ ఉంటాయి కదా మ్యామ్. అన్ని ఎలిమెంటరీ కెనాల్కి వచ్చే డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ దోస్ డిజార్డర్స్ ఈ సింపుల్ ప్రాక్టీస్తోని సప్రెస్ అయిపోతాయి. అంటే ఆయిల్ తీసుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. ఎస్, ఇంకొక విషయం అడగాలి. చెప్పండి మ్యామ్. చాలా మంది ఆయిల్ పుల్లింగ్ మంచిది అని చేస్తూ ఉంటారు. ఎస్ మ్యామ్, సో అది నిజంగా బెనిఫిట్స్ ఉందా? 100% మ్యామ్. ఓకే. ఆయిల్ పిల్లింగ్ మంచిదే మ్యామ్, బట్ అది బయటకి పడేయకుండా ఒక 2-3 ఓకే. టైమ్స్, నేను కావాలంటే లాస్ట్లో మీకు చిన్న డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. ఖచ్చితంగా చూపించండి. మన చాలా ఫ్రెష్ మందికి ఫీలింగ్ ఉంటుంది ఆయిల్ ఎలా తాగాలి అసలు అని. యా, అది జస్ట్ అలవాటే మ్యామ్, హ్మ్. పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. హ్మ్. బట్ నేను ఎట్లా అలవాటు చేస్తాను నా స్టూడెంట్స్ కంటే, ఒక 2 ఇడ్లీస్ తీసుకోండి సార్, 4 ఇడ్లీస్ బదులు ఆ 2 ఇడ్లీస్ మీద 5 ml కోకోనట్ ఆయిల్ పోయండి, ఓహో! మెల్లిగా మీరు స్టార్ట్ చేయండి మనం అంటారు. ఘీ వేసుకుంటాం ఎలాగో, ఘీ అట్లాగా వేసుకోకుండా ఆయిల్ వేసుకొని ఆయిల్ అలవాటు వేసేసుకో, చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. రైట్. అండ్ యూ డోంట్ బిలీవ్ మ్యామ్, మీరు ఒక 4 ఇడ్లీస్ చట్నీ సాంబార్ తింటే ఏదైతే సాటియేషన్ ఫీలింగ్ ఉంటుందో మీకు, అంటే తిన్న ఫీలింగ్ ఉంటుందో, ద సేమ్ ఫీలింగ్ నేను 30 to 40 ml ఆఫ్ కొబ్బరి నూనె తాగంగానే హార్డ్లీ నెక్స్ట్ 4-5 minutesలో ఐ ఫీల్ ద సేమ్. నేను ఒక విషయం అడుగుతానండి. ప్లీజ్ మ్యామ్. అంటే దీని బదులు నెయ్యి తాగొచ్చా? తాగొచ్చు మ్యామ్, ఓకే. ఏదైనా లూబ్రికేషనే కదా! అంటే దీనికోసమే అబ్సల్యూట్లీ చెప్తున్నారు. ఆయిల్ తాగలేని వాళ్ళు నెయ్యి తీసుకోవచ్చా? మ్యామ్. అందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇందులో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి మ్యామ్. ఓకే. కానీ మీకు కోకోనట్ ఆయిల్‌లో అదొక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా మనం ఓహో! ప్రిస్క్రైబ్ చేస్తాం మ్యామ్. ఇప్పుడు ఓకే. యోగా అనేది ఒక 5000 years ఓల్డ్ సిస్టమ్ కదా! కోకోనట్ ఆయిల్‌కి కూడా ఒక 5000 years ఓల్డ్ చరిత్ర ఉంది మ్యామ్. హ్మ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫర్ ఓన్లీ వన్ రీజన్ ఈస్ హ్మ్. ఇట్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్. అవును. సో మీకు కోకోనట్ ఆయిల్ తాగినప్పుడు
వాటిలో ఉన్నప్పుడు క్యాపిలరిక్ యాసిడ్ అంటారు, లారిక్ యాసిడ్ అంటారు, ఇంకా వేరే యాసిడ్స్ మొత్తం ఉంటాయంట. ఆల్ దోస్ యాసిడ్స్ సైంటిఫికలీ ప్రూవెన్ హ్యాస్ గాట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. సో ఎప్పుడైతే మనం ఈ 30 to 40 ml తాగుతామో బాడీ లోపల ఉన్నటువంటి హండ్రెడ్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు సైనసైటిస్ మ్యామ్ ఒక ఇన్ఫ్లమేషన్, మెనింజైటిస్ ఒక ఇన్ఫ్లమేషన్, లారింజైటిస్, ఫారింజైటిస్, పాన్క్రియాటైటిస్, కొలనైటిస్, ఇట్ ఈస్ ఇట్లాగా హండ్రెడ్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. చాలా మందికి ఈ రోజుల్లో ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మైల్డర్ వర్షన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్ ఏదో ఒక రూపంలో ఉంటాయి మ్యామ్, ఏదో ఒక సిస్టంలో బాడీలో. రైట్. ఆల్ దోస్ ఇన్ఫ్లమేషన్స్ విల్ బి సప్రెస్డ్. అది మ్యామ్, అందుకని Right. మనం ఇది తీసుకోవాలి. అయితే ఆయిల్ తీసుకోవాలి ఈ బ్రేక్‌ఫాస్ట్ మధ్యలో అంటే దానికి రిప్లేస్‌మెంట్ లాగా చెప్తున్నారు. కానీ Yes, ma'am. ఇంకొక సేయింగ్ ఉంది. ఇది కూడా Yes. పాత పద్ధతే. ప్లీజ్ మ్యామ్. మార్నింగ్ రాజులాగా తినాలి. Yeah, ma'am. మధ్యాహ్నం క్వీన్ లాగా, ఈవినింగ్ వచ్చేసరికి బంటులాగా కొంచెం తినాలి. అంటే తక్కువ చేసుకుంటూ వెళ్ళాలి అని మార్నింగ్ హెవీ బ్రేక్‌ఫాస్ట్‌ని రికమెండ్ చేస్తూ ఉంటారు. మరి ఆ Yeah. పద్ధతి కరెక్ట్ కాదా? అది 10,000% రాంగ్ మ్యామ్, నాట్ 100%, 10,000%. ఓహ్! మార్నింగ్ కరెక్ట్గా మనం హెవీగా బ్రేక్ఫాస్ట్ చేస్తే నెక్స్ట్ 2-3 అవర్స్ పడుకోవడమే ఉంటుంది మ్యామ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మనం తినేది మొత్తం సింపుల్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ మన బాడీ లోపల కొంచెం ఎక్సెస్గా వెళ్ళాయంటే మాత్రం డైజెషన్ ఎక్సెస్గా స్టార్ట్ అయిపోయినప్పుడు బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది. చాలా మంది ఈ రోజుల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నిద్ర డ్రౌజీ వచ్చేస్తుంది, లంచ్ అవునవును. చేస్తారు డ్రౌజీ వచ్చేస్తుంది, డిన్నర్ చేస్తారు డ్రౌజీ Mm. వచ్చేస్తుంది. దట్ ఎఫెక్ట్ ఈస్ కమింగ్ టు పీసీఓడి, ఒబిసిటీ అండ్ ఆల్ దీస్ ఇష్యూస్ అనమాట. సో యాక్టివ్నెస్ అనేది అసలు లేకుండా పోయిందనమాట. సో వెరీ వెరీ డేంజరస్. మీకు యూకేలో యూఎస్లో చాలామంది ఎట్లా అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్తో డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి కొద్దిమంది డాక్టర్స్ ఏమడుతారంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఈరోజు అని చెప్పేసి అంటారంట. ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన మీల్కి నెక్స్ట్ 30 to 45 minutesలో వీళ్ళు బౌల్ మూమెంట్స్ క్లీన్ చేసుకోవడానికి వెళ్తారనమాట. అండ్ వాట్ సైన్స్ ఈజ్ ఒక 2 times మోషన్కి వెళ్ళినా కూడా పర్ వీక్ ఓకే అని చెప్పేసి అంటారు. బట్ యోగిక్ సిస్టంలో అలా ఉండదు మ్యామ్. వన్స్ వి డ్రింక్ 1 liter ఆఫ్ వామ్ వాటర్, ఇట్ క్లీన్స్ ద ఎంటైర్ బాడీ. అందులో ఫస్ట్ క్లీన్ అయ్యేది మోషన్. కాన్స్టిపేషన్ ఈజ్ అ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ మ్యామ్. ఓహో! ఈ రోజుల్లో చాలా మంది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల, ఫైబ్రస్ ఫుడ్ తినకపోవడం వల్ల, మ్యాక్సిమం ఫుడ్స్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ ఈటింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మ్యామ్. ఇన్ఫ్లమేటరీ కేక్స్, పేస్ట్రీస్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ. సో లోపల పేరుకుపోయేసి అది మోషన్ ఈజీగా అవ్వక పైల్స్, ఫిస్టులా, ఫిషరీస్ అండ్ ఇండియా దీస్ డేస్ కొలన్ క్యాన్సర్ లో కూడా రైజింగ్లో ఉందన్నమాట. సో ఎవ్రీడే గోరువెచ్చని నీరు మార్నింగ్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతున్నాయి. ఒక 30 to 40% ఆఫ్ ది హెల్త్ మొత్తం మీకు అక్కడే రివైవ్ అయిపోతుంది. ఓకే. ఈ ప్రాబ్లం ఒకటి రిలీవ్ అయిపోతే రైట్. ది బెస్ట్ మ్యామ్. అంటే వాట్ ఐ బిలీవ్ ఇన్ మ్యామ్, మా గురువు గారు కూడా చెప్పేవారు, దేవుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటాడో అన్ని మనకి రెండు ఇస్తాడంట మ్యామ్. 2 eyes, 2 Yeah, yeah. nostrils, 2 hands, 2 Okay. legs. Likewise 2 brains in the body. The first brain everybody knows, ఇది మ్యామ్. ది సెకండ్ బ్రెయిన్ ఈస్ గట్ మ్యామ్. ఓకే. సో సైన్స్ పరంగా we have something called gut brain axis అన్నమాట. there is a constant communication goes on అన్నమాట. ఓకే. మీకు చిన్నది సరదాగా ఒకటి చెప్తాను మ్యామ్, మా గురువు గారు చెప్పింది Please. చెప్తాను. పూర్వం రోజుల్లో షణ్ముఖ్ గారు ఈరోజు గణపతి పూజ బాగా అయిందా అని చెప్పేసి అనేవారంట. అప్పుడు శర్మ గారు ఈరోజు గణపతి పూజ బాగా అయింది అండి అని చెప్పేసి అనేవారంట. దాని అర్థం ఏంటంటే పొద్దున్న లేచి గోరువెచ్చని నీళ్ళు తాగేసిన తర్వాత బాడీలోంచి మోషన్ అంతా ఫ్రీగా అయిపోతే దాన్ని గణపతి పూజతో సంబోధించేవారు. ఓహోహో! ఓకే. మనకి మూలాధార అని చెప్పేసి రూట్ చక్ర ఉంటుంది మ్యామ్, షట్చక్రాలో అదొక చక్ర. దట్ ఈస్ రిజెంబుల్డ్ ఆఫ్టర్ లార్డ్ గణేష అనమాట. మీరు గణపతి పూజ చేస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుందో, మోషన్ ఫ్రీ అయిపోతే దానికి డబుల్ హ్యాపీనెస్ వస్తుందని మనకు నమ్మకం అనమాట. ఓహోహో! ఓకే. సో మీరు జస్ట్ గమనించండి మ్యామ్, మోషన్ కంప్లీట్గా అయిపోతే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా కూడా. చాలా మంది కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో దే సిట్ ఫర్ మినిట్స్ టుగెదర్, బయటికి రాదన్నమాట. ఫీలింగ్ ఉంటుంది, బయటికి రాదు. సో లాట్ ఆఫ్ ఇష్యూస్తో చేస్తున్నారు. దీనికి వన్ ఆఫ్ ది యాడ్ ఆన్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. అంటే సెంచరీస్ బ్యాక్ అనుకోండి, డికేట్స్ బ్యాక్, ఎవ్రీబడి యూస్ టు ఇవాక్యుయేట్ దేర్ మోషన్ ఇన్ స్క్వాటింగ్ ప్రాక్టీస్ మ్యామ్. ఓకే, ఇండియన్ టాయిలెట్ సీట్ ఇంపార్టెన్స్ ఇక్కడ వస్తుంది. సో చాలా మంది ఈ రోజులలో ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్ దే ఆర్ యూజింగ్ వెస్ట్రన్ టాయిలెట్ సీట్.
వెస్ట్రన్ టాయిలెట్ సీట్ ఈస్ డిజైన్డ్ బై ఎ కార్పెంటర్ ఫర్ మెడికల్ యూస్. ఎవరికైతే నీ ప్రాబ్లమ్స్, హిప్ ప్రాబ్లమ్స్, హెవీగా ఒబిసిటీ ఉంటారో వాళ్ళకి సర్టన్ డేస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాడడానికి అది క్రియేట్ చేసిన పద్ధతి. దాన్ని ఈరోజు మనం కన్వీనియన్స్కి వెస్ట్రన్ టాయిలెట్ సీట్ యూస్ చేయడం వల్ల ప్రెషర్ అనేది ఈ థైస్ నుంచి పెల్విక్ మీద ప్రెషర్ రాక మోషన్ అనేది రిటైన్ అయి ఉండిపోతుంది లోపల. అండ్ విచ్ మోస్ట్ పీపుల్ క్యారీ ఫర్ నెక్స్ట్ 24 hours by tomorrow. That leads to piles, fistula, fissuries and all other problems. రైట్. మళ్ళీ దానికి కూడా కరెక్షన్స్ చెప్తున్నారు కదండి. ఇప్పుడు స్టూల్ వేసుకోవాలి, హైట్ ఉన్న పీట That really వేసుకుంటే. doesn't work, ma'am. ఓకే. That really doesn't జస్ట్ work. ఏదో చెప్తున్నారు కానీ వర్కౌట్ అవ్వదు అది చేస్తే. అది 5 to ఓకే. 10% ప్రెషర్ పడుతుంది అంటారు కానీ అది కూడా వర్క్ అవ్వదు అనమాట. ఇఫ్ మ్మ్. యువర్ పీపుల్ ఆర్ హెల్దీ, ఎవరైతే యంగ్ కిడ్స్ ఉంటారో వాళ్ళకి చిన్నప్పటి నుంచి పాసిబిలిటీ ఉంటే ఇండియన్ టాయిలెట్ సీట్ మనం అలవాటు చేయాలి. మ్మ్. అండ్ ఇండియన్ టాయిలెట్ సీట్లో ఎప్పుడైతే మనం ఒక 1 to 2 minutes వాటర్ తాగుతాము, ఉషాపాన చికిత్స 1 to 2 minutes మోషన్ అంతా ఎవాక్యూట్ అయిపోతుంది ఇండియన్ ఓకే. టాయిలెట్ సీట్లో ప్రెషర్ పడడం వల్ల. మ్మ్. అండ్ దీనికి సైంటిఫిక్లీ ఇంకో రీజన్ చెప్తాను. మ్మ్. ఎప్పుడైతే సీట్లో కంఫర్టబుల్గా మనం కూర్చుంటామో ఇట్ స్ట్రెచెస్ హోల్ అవర్ స్పైనల్ కాలం. ఈ స్పైనల్ మ్మ్. కాలంకు ఉన్నటువంటి మసిల్స్, లిగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ బాగా స్ట్రెచ్ చేసి స్పైనల్ మ్మ్. కాలం అంతా లెంత్ అనేసి మ్మ్. స్పైనల్ స్టిఫ్నెస్ తగ్గిపోతుంది అనమాట. మ్మ్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా రిలేటెడ్ ఇష్యూస్ అక్కడ 20 to 30% అక్కడ మనకి రిలీవ్ అయిపోతుంది. హెల్త్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్ కనెక్టెడ్ మ్యామ్. ఇది ఒక్కటి చేసుకోవడం వల్ల ఇది అవుతుందంటే అది తప్పు మ్యామ్. సో రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్ కనెక్టెడ్. ఎట్లా అంటే మనం ఒక పలావ్ తినాలంటే దాంట్లో ఆయిల్, ఆనియన్, ఉప్పు, కారం, మసాలా అన్ని సమపాలంగా ఉండి ఎట్లాగైతే ఎంజాయ్ చేస్తామో హెల్త్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఫ్రమ్ మార్నింగ్ గెటింగ్ అప్ టు నైట్ స్లీప్ మ్మ్. మన ఎంటైర్ యాక్టివిటీస్ మీద మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది మ్యామ్. రైట్. యాజ్ సింపుల్ సో వామ్ వాటర్ తీసుకోవాలి, ఎస్ నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలి. ఎస్ ప్రోటీన్ ఎక్కడి నుండి వస్తుంది, లేదా కాల్షియం తక్కువగా ఉంటుంది లేడీస్ లో, చాలా అలాంటి వాళ్ళకి ఏమన్నా చెప్తారా? మ్యామ్. వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. కమింగ్ టు కాల్షియం మ్యామ్, ఒక 1000 mg కాల్షియం పర్ డే రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీబడి. ఒక అడల్ట్కి, అది చిన్నపిల్లలకి అయితే ఒక 1200 to 1300 mg కావాలి వాళ్ళకి. ఎందుకంటే అది పెరిగే వయసు కాబట్టి, గ్రోత్ వయసు కాబట్టి. వీఆర్ నాట్ ఈవెన్ మీటింగ్ 300 to 400 mg ఎవ్రీ డే. మీట్ అవ్వట్లేదు మనం ఫుడ్ ద్వారా. ఓకే. దీనికి నేనేం చెప్తానంటే అందరు ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఒక 3 tablespoons ఆఫ్ సిస్మీ సీడ్స్, నువ్వులు ఉంటాయి కదా మ్యామ్, నువ్వులు పొద్దున్న నానబెట్టేసేయాలి వాటర్ వాటర్లో మ్యామ్. ఒక 1 glass ఆఫ్ వాటర్లో నానబెట్టేసేయాలి. రాత్రికల్లా అవి బాగా, సాయంత్రానికల్లా బాగా ఉబ్బిపోతాయి అనమాట సీడ్స్. సరే రాత్రి నానబెట్టుకుని పొద్దున్న తాగినా పర్లా, బాగా ఉబ్బిపోతాయి సీడ్స్. వాటి లోపల ఉన్నటువంటి యాంటీ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్, ఫైటిక్ యాసిడ్స్ ఇవన్నీ చనిపోతాయి. ఓహో. ఓకే. ఓకే మ్యామ్. ఆ వాటర్ని తీసేసి కావాలంటే హార్డ్లీ ఒక 5 minutes లైట్గా బాయిల్ చేయాలి మ్యామ్. సీడ్స్ని ఒక 5 to 10 minutes బాయిల్ చేసిన తర్వాత దాన్ని జ్యూస్ చేసేయాలి. 1 glass మిల్క్ వస్తుంది మీకు. ఒక 2 dates తీసుకొని హాయిగా ఈ డేట్ తింటూ ఒక సిప్ ఆఫ్ మిల్క్, ఒక డేట్ తీసుకుంటూ సిప్ ఆఫ్ మిల్క్ తాగేసామనుకోండి, 300 mg మిల్క్ కాల్షియం మనకు వచ్చేస్తుంది. ఇది డైలీ తీసుకోవచ్చా? రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఓహో. అండ్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బోన్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి మ్యామ్. ఈ రోజుల్లో చాలా మంది యంగ్స్టర్స్కి, ఐ గో టు లాట్ ఆఫ్ కాలేజెస్ మ్యామ్, కాలేజెస్, యూనివర్సిటీని వెళ్తూ ఉంటాను అనమాట. ఈ మధ్యలో చాలా మంది ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఆస్ట్రోపీనియా ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇన్ ద 20s, 25కి వచ్చేసరికి ఒక్కసారి కింద పడ్డా కూడా జాయింట్ ప్రాబ్లమ్స్, క్రాక్స్, మైన్యూట్ క్రాక్స్ ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మ్యామ్, మన బ్లడ్ pH అనేది ఒకటి ఉంటుంది మ్యామ్, 7.35 to 7.45. అది pH ఎప్పుడు మన బాడీ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ రిక్వైర్డ్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం మనం తిననప్పుడు ఈ బ్లడ్ pH మెయింటైన్ చేయడానికి మన బాడీ ఏం చేస్తుంది అంటే దానికి కాల్షియం కావాలన్నమాట. ఆ pH మెయింటైన్ చేయాలి, ఆల్కలైనిటీ, లైట్ ఆల్కలైనిటీ మెయింటైన్ చేయడానికి. అది మెల్లిమెల్లిగా హిప్ జాయింట్స్ నుంచి కాల్షియం లీచ్ చేసేస్తూ ఉంటుంది అనమాట, నీ జాయింట్స్ నుంచి, టీత్ నుంచి, ఇట్లాగా టోటల్ ద బేస్ ఆఫ్ ది బాడీ, స్కెలిటల్ సిస్టమ్ మొత్తం వీక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ సిస్మే మిల్క్. ఓకే. నువ్వుల్లో ఉన్నంత కాల్షియము ప్రపంచంలో మనకి వేరే ఫుడ్లో దేంట్లో లేదు మ్యామ్. ఓకే. అట్లాగా ఇప్పుడు PCOD అని చెప్పేసి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అవును. చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కదా. 10లో 7 members చెప్తున్నారు ఇది ఎస్ PCOD మ్యామ్, అనేది. ఎస్ ఎస్. నేనేం చెప్తానంటే మ్యామ్, హెల్తీ ఫ్యాట్స్ బాడీకి ఇవ్వడం వల్ల దోస్ ఆర్ లైక్ ఫుడ్ టు ద హార్మోన్స్ ప్రొడక్షన్ బాగా దోహదపడుతుంది అనమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకునే కర్రీస్ అనుకోండి, ఇంకా ఏమన్నా తీసుకున్నా కూడా అదొక 30 to 40 minutes స్టవ్ మీద వండిన తర్వాత అదంతా చేసేసరికి మనం వాడేది రిఫైన్డ్ ఆయిల్స్, అందులో మ్యాక్సిమం న్యూట్రిషన్ లేదు.
దట్ టు ఆ 30-40 మినిట్స్ ఉండేసరికి ఆ న్యూట్రిషన్ మొత్తం చనిపోతుంది. దట్ ఆయిల్ ఈజ్ వర్కింగ్ ఓన్లీ లైక్ ఎ లూబ్రికెంట్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ న్యూట్రిషన్ టు ద బాడీ. ఓకే. ఓకే. ఎప్పుడైతే 30-40 ml ఆఫ్ కొబ్బరి నూనె తాగుతామో మనము, ఇట్ సప్రెసెస్ ఆల్ ద ఇన్ఫ్లమేషన్స్ అన్నాను నేను. ఈవెన్ థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించేస్తుంది. థైరాయిడ్ రిలేటెడ్ ఇంబ్యాలెన్సెస్ కూడా రెక్టిఫై అయిపోతూ ఉంటాయి. ఆల్ గ్లాండ్స్ లోపల ఉన్నటువంటి గ్లాండ్స్ మధ్యలో కోఆపరేషన్ పెంచుతుంది. సో మీరు చెప్తే నమ్మరు మ్యామ్, ఇట్ కూల్స్ డౌన్ ద బాడీ అండ్ ఇట్ హెల్ప్స్ టు ప్రొడ్యూస్ బెటర్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు హెల్దీ ఫ్యాట్స్ కింద నేను ఏం చెప్తానంటే, వీక్లీ 2-3 టైమ్స్ సిస్మే మిల్క్ తాగండి. అండ్ పొద్దున కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, దేవుడికి ఏమన్నా ఉంటాయి కదా, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, వాటిని కూడా ఈవినింగ్ కల్లా పీసెస్ తయారు చేసేసి, పీసెస్ లాగా కట్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేస్తే మీకు కోకోనట్ మిల్క్ వస్తుంది. ఆల్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట, దాంట్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని. ఓకే. అది కూలింగ్ ఆల్సో టు ద బాడీ, స్కిన్ హెల్త్ కూడా మంచిది ఇదంతా అనమాట. అదొక రోజు తాగండి, యాడెడ్ విత్ 2 డేట్స్ అనమాట. ఈ డేట్స్ ఒక 2 ఇది తీసుకుంటే మనకి ఐరన్, కాల్షియం, కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రపంచంలో ఇండియన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద హెల్దియెస్ట్ పీపుల్ అనిపిస్తుంది ఒక చిన్న రీజన్కి. మీకు ఫారిన్ కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పీనట్ అలర్జీ ఉందా అని చెప్పేసి అడుగుతారు డాక్టర్స్. అసలు ఆ క్వశ్చన్ అనేది చాలా మంది ఇక్కడ మనం అడగము, మనకు తెలియదు అనమాట. పీనట్ అలర్జీ చాలా మంది ఫారినర్స్కి ఉంటుంది, బట్ మనకు ఉండదు. మనకు ఉండదు. దట్టు మనం చట్నీస్, పీనట్స్ బెల్లంతో కలిపి తింటూ ఉంటాం, బాగా తీసుకుంటారు ఇండియన్స్. సేమ్ 30-40 grams నానబెట్టేసి పొద్దున్న, నైట్ ఒక 5 minutes 10 minutes బాయిల్ చేసి దాన్ని మిక్సీ పట్టేస్తే మీకు పీనట్ మిల్క్ కూడా వస్తుంది. దట్ మిల్క్ ఆల్సో యూ కెన్ డ్రింక్. సో ఈ 3 types ఆఫ్ మిల్క్స్ మార్చి తాగడం వల్ల ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ హెల్దీ ఫ్యాట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిక్వైర్డ్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ వచ్చేస్తాయి మ్యామ్. సింపుల్ రీజన్ మ్యామ్, చిన్నపిల్లలు పుట్టినప్పుడు అంటే ఒక 2-3 years వరకు ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ద రీజన్ ఏంటంటే వాళ్ళ లోపల హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయని. సో యాజ్ వి గ్రో అవర్ ఏజ్ అండ్ ఆల్ దిస్, హెల్దీ ఫ్యాట్స్ తగ్గిపోవడం వల్ల మన బాడీలో డిప్లీషన్ వచ్చేస్తుంది, మొహం పీడ్చుకుపోవడం లాంటిది అట్లా అవుతూ ఉంటాయి అన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ హెల్దీ ఫ్యాట్స్ టు ద బాడీ, యూ లుక్ హెల్దీ, యూ లుక్ బ్యూటిఫుల్, యువర్ స్కిన్ ఈస్ హెల్దీ అండ్ ఆల్ దిస్ అన్నమాట. స్కిన్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ మ్యామ్. అది హెల్దీగా ఉండాలంటే వాటర్ థెరపీ, యాజ్ ఐ టోల్డ్ యూ, కోకోనట్ ఆయిల్, సిస్మే ఆయిల్ అండ్ ఆల్ దిస్ సింపుల్ థింగ్స్ ఇవన్నీ చేస్తున్న కొద్దీ ఇట్ విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్ టు ద హోల్ బాడీ మ్యామ్. రైట్. కానీ ఇప్పుడు చిన్న పిల్లల హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి ఛాలెంజింగ్ అయిపోయిందండి. ఎలా అంటే ఇంతకు ముందు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్కూల్స్ ఎక్కడున్నాయి మంచివి, ఇవి థింక్ చేసేవాళ్ళు. ఈ థింకింగ్ పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు, అయ్యయ్యో ఇది తింటున్నారు అని వరీ అయ్యేలాగా ఉంది సిచ్యువేషన్. సో వాళ్ళ హెల్త్ కోసం ఏమన్నా చెప్తారా మ్యామ్? డెఫినెట్లీ మ్యామ్. మోర్ కన్సర్నింగ్ ప్రాబ్లమ్ టుడే ఇస్ మ్యామ్ హార్ట్ అటాక్స్ అమాంగ్ చిల్డ్రన్ మ్యామ్. ఇది చాలా చూస్తున్నాం మనం. మొన్న రీసెంట్లీ ఒక 2 months బ్యాక్ క్రింద కూడా నేను 6 years బేబీ ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో, షీ ఎంటర్డ్ ద స్కూల్ అనమాట. రిసెప్షన్ ఏరియాలో సీట్ మీద కూర్చొని జస్ట్ జారిపోయి పడిపోయింది. అట్లా తీసుకుంటే దెర్ ఆర్ hundreds of incidents మ్యామ్. చిల్డ్రన్ ఆర్ డైయింగ్ డ్యూ టు హార్ట్ అటాక్స్. ద రీజన్ బీయింగ్ ఈస్ అన్హెల్దీ ఫుడ్ తినడం అనేది ఎక్కువైపోయింది మ్యామ్. కంపేరబుల్లీ టు మనం అంటే అడల్ట్స్ తీసుకుంటే చిన్నపిల్లలు ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటారు మ్యామ్. చాక్లెట్స్, పేస్ట్రీస్, బర్గర్, పిజ్జా అది అని చెప్పేసి, మళ్ళీ కూల్ డ్రింక్స్ అని చెప్పి, చిప్స్, ఫ్రైడ్, ఆల్ దిస్ కమ్స్ అండర్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మ్యామ్, విచ్ ప్రొడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్ ఇన్సైడ్ ద బాడీ. అండ్ దీంట్లో ఉన్నటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్, దీంట్లో ఉన్నటువంటి బ్యాడ్ ఫ్యాట్స్ ఏమవుతాయంటే లోపల ఆర్టరీస్, వెయిన్స్ లోపల పేరుకుపోయేసి ఇట్ ఈస్ లీడింగ్ టు అర్లీ హార్ట్ అటాక్స్. లాంగ్ బ్యాక్ మనం తీసుకుంటే ఒక 40 years వాళ్ళకి, 50 years వాళ్ళకి, 60 years వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తాయంట అని మనం అనుకునేవాళ్ళం. నౌ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కెన్ కమ్ టు ఎనీబడి. అవును, టీనేజర్స్ డాన్స్ చేస్తూ చనిపోవడం చూస్తున్నాం. మనం చాలా వీడియోస్ ఎన్నో చూసాం మ్యామ్. ఐ హావ్ సీన్ మెనీ వీడియోస్ త్రూ సుమన్ టీవీ ఓన్లీ. టీచ్ చేస్తూ యంగ్ ఏజ్ లో పడిపోవడం చూసాము. yes మ్యామ్. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ మ్యామ్, సేమ్ లైక్ మెషిన్, హ్యూమన్ బాడీ అనేది కూడా ఒక మెషిన్. దాన్ని మనం నీట్గా పెట్టుకోవాలి, సర్వీస్డ్ మోడ్లో పెట్టుకోవాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు పిల్లల న్యూట్రిషన్ గురించి అడిగారు. ఈ ఫుడ్స్ని తక్కువ చేస్తూ వాళ్ళకి కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇస్తే చాలా మంచిది మ్యామ్. దానికి మనం ఏం చేయాలంటే మ్యామ్, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాళ్ళకి ఇవ్వడం, ఓకే, మిల్లెట్స్ మెల్లమెల్లిగా అలవాటు చేస్తూ ఉండాలి. సింపుల్ థింగ్ కనుక పిల్లలకి పాటిస్తే మ్యామ్, దే విల్ బికమ్ వెరీ హెల్దీ, వెరీ యాక్టివ్ అండ్ వెరీ అలర్ట్. సౌత్ ఇండియాలో
జీవితం మొత్తం మనం కందిపప్పుతోనే గట్టిపప్పు గాని, చారు గాని చేసుకొని తింటాం మ్యామ్. అది మనం ఏమంటాం ప్రోటీన్ ఇచ్చేస్తున్నాం అవునవును. అదే అంటాం. అది సరిపోదనమాట. హార్డ్‌లీ అది 5-10 గ్రామ్స్ కూడా మీట్ అవ్వదు. మనం ఓకే. తినే దాంట్లో. నేనేం చెప్తానంటే, ఆ కందిపప్పుని రాత్రి నానబెట్టాలి మ్యామ్. రాత్రి నానబెట్టేసి, పొద్దున ఆ వాటర్ తీసేసి, దాన్ని ఒక హార్డ్‌లీ 30 మినిట్స్ కనుక మనం నార్మల్‌గా పెట్టేస్తే బాగా ఉడికిపోయిద్ది. అది మనం పిల్లలకివ్వాలి. ఓకే. ఇస్తే ఏమవుతుందంటే, వెన్ వి సోక్ ఆల్ దిస్ లెగ్యూమ్స్ సోక్ చేసినప్పుడు, వాటి లోపల ఉన్న యాంటీ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ చనిపోయేసి, డైజెస్టిబిలిటీ ఇంక్రీజ్ అవుతుందనమాట. అబ్జార్బబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇప్పుడు తిన్న పిల్లలు ఈ ప్రోటీన్ ఏదైతే ఉంది కదా మ్యామ్, అది బ్లాక్ అయిపోయేసి, వాటి లోపల ఉన్న యాంటీ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ బ్లాక్ చేసేసి, అది కూడా డైజెస్ట్ సరిగ్గా అవ్వదనమాట వాళ్ళకి. ఇట్ లీడ్స్ టు బ్లోటింగ్, గ్యాసెస్ ప్రాబ్లమ్స్ ఇదంతా అనమాట. ఎప్పుడైతే ఈ పద్ధతిలో ఏది తీసుకున్నా కూడా, ఏ లెగ్యూమ్ తీసుకున్నా కూడా రాత్రి నానబెట్టేసి పొద్దున దాన్ని గనుక సాంబార్ గాని, చారు గాని, పప్పు హ్మ్. గాని చేసుకొని మనం తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి. అట్లాగా కందిపప్పుతోని ఒకటే కాకుండా చారు, ఒకరోజు రాజ్మా నానబెట్టాలి మ్యామ్ రాత్రి. ఓకే. పొద్దున దాన్ని ప్రెస్ చేసేసి దాన్ని చారులాగా గాని, పప్పులాగా గాని చేసేసుకోవచ్చనమాట. హ్మ్. ఒకరోజు గ్రీన్ గ్రామ్, ఒకరోజు హార్ట్స్ గ్రామ్. ఇట్లాగా మనకి 10-15 పల్సెస్ ఉన్నాయి. హ్మ్. బీన్స్ అండ్ ఆల్ హ్మ్. దట్. సో, ఇట్లాగా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మనం ఇస్తూ ఉంటుంటే, వాళ్ళకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. యూ గాట్ మై పాయింట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఓన్లీ వన్ వెరైటీ ఆఫ్ పల్స్, వి ఆర్ గివింగ్ వైడ్ వెరైటీ. ఒకరోజు ఓకే. రాజ్మా, ఒకరోజు చనా దాల్, ఒకరోజు గర్బంజో సీడ్స్. మినపప్పుతోని కూడా చారు చేసుకుంటారు గుజరాత్‌లో. ఓహోహో! వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు చాలా మటుకు రావు. ఓహో! ఓకే. అట్లాగా 10 రకాలుగా చారులు. వైడ్ వెరైటీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇఫ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వెరీ బెటర్. ఫైబర్‌తోని తీసుకుంటే చాలా చాలా మంచిది. వాళ్ళు కూడా కొద్దిగా తింటారు. పప్పులు, కర్రీస్ ఇవి ఎక్కువ తీసుకుంటారు. న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఉంటుంది మ్యామ్. అండ్ ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ మ్యామ్. మార్చి మనం ఇస్తూ ఉండాలనమాట. ఒక 1-2 డేస్ గ్రౌండ్‌నట్ ఆయిల్, ఒక 1-2 డేస్ సెసమే ఆయిల్, 1-2 డేస్ కోకోనట్ ఆయిల్. వీటితోని కుకింగ్ చేసుకుంటూ ఉంటుంటే మనకి వైడ్ వెరైటీ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళం అవుతాం. 4-5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ వీక్. సమ్ సీడ్స్, సమ్ నట్స్ నానబెట్టి ఇవ్వడం వల్ల న్యూట్రిషనల్ కంటెంట్ అనేది పిల్లల లోపల బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇదైతే ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందమ్మా, ఈ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చినప్పుడు మన బాడీ లోపల గట్ బ్యాక్టీరియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దానికి ఫైబరు, ఈ వైడ్ వెరైటీ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు అది థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వైడ్ వెరైటీ ఇంక్రీజ్ అయినప్పుడు దర్ ఎడ్యుకేషన్ విల్ బి గుడ్, దర్ కాన్సంట్రేషన్ లెవెల్స్ ఆర్ గుడ్. ఇవన్నీ అవుతూ ఉంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్‌కనెక్టెడ్ మ్యామ్. హ్మ్. హోప్ యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. యాహ్! ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అనేది యాహ్! మ్యామ్. ఒక మెథడా? లేకపోతే యోగాతో కలిపి ఫుడ్‌తో జాయిన్ చేసి చెప్తున్నారా? అసలు ఏంటి? Ma'am, in my opinion, హ్మ్. what I feel is ancient yogic routine, which is a 15 years research of my guru, is a anti-inflammatory lifestyle, ma'am. It is all about anti-inflammatory lifestyle. ఓకే. Inflammation will develop in our body through many sources. ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తది. ఒక పర్సన్ ఒక 5-6 గంటలు అక్కడ కూర్చున్నాడంటే ఈ స్పైనల్ బోన్స్, స్పైనల్ కాలమ్ మధ్యలో ఉన్నటువంటి డిస్క్‌లు ఏవైతే ఉంటాయో అవి కంప్రెస్ అయిపోయేసి, స్ట్రెయిన్ అయిపోయేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటది. మెనీ సార్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి పర్ డే. మనకు తెలియనివెన్నో ఉంటాయన్నమాట. ఆల్ దోస్ విల్ బి రిలీవ్డ్ త్రూ దిస్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్. యాజ్ సో, సింపుల్ యాజ్ దట్. నేను మార్నింగ్ టు ఈవినింగ్ అంటే పడుకునే వరకు యాహ్! మ్యామ్. ఏం తినాలి? ఎలా ఉండాలంటే సింపుల్‌గా చెప్పమంటే ఏం చెప్తారు? మ్యామ్ సింపుల్‌గా మార్నింగ్స్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, మనము వార్మ్ వార్మ్ వాటర్. వాటర్ ఒకటి ఫస్ట్ బాడీ క్లీనింగ్‌కి. ఓకే. సింపుల్ మ్యామ్. దాని తర్వాత 30-40 ఎంఎల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ మ్యామ్. హ్మ్. ఇక మనకు మధ్యాహ్నం వరకు తినాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ అవసరం లేదు. అవసరమే లేదు. సమ్ రైట్. టైమ్స్ నేనేం చేస్తానంటే కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోను మ్యామ్. బట్ ఐ ఓహ్! కన్జ్యూమ్ మోర్ ఫ్రూట్స్. ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటాననమాట. నెక్స్ట్ 3-4 అవర్స్‌కి నాకు ఏం పెద్దగా ఆకలేమి అవ్వదు. ఓకే. సో, ఐ కన్జ్యూమ్ 2 మీల్స్ ఎ డే. ఆల్వేస్ మై గురు యూజ్డ్ టు సే 2 ఐస్ వి హావ్ 2 మీల్స్. మధ్యాహ్నం వచ్చేసి సౌత్ ఇండియన్ మీల్ ఈస్ ఎ సైన్స్ మ్యామ్. హుహు. ఐయామ్ టెల్లింగ్ యూ. సౌత్ ఇండియన్ మీల్ ఈజ్ ఎ సైన్స్ అనడానికి రీజన్ ఏంటంటే అందులో మనం వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తింటాం. అందులో చేసే మనం ఒక చిన్న తప్పేంటంటే వైట్ రైస్‌తోని కంబైన్ చేసుకొని వైట్ రైస్ ఎక్కువ తినేస్తున్నాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ ఎక్కువ పోవడం వల్ల షుగర్ స్పైక్ అయిపోయేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒబెసిటీ వచ్చేసి డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. నేనేం చేస్తానంటే ఒక 6 వెరైటీస్ ఆఫ్ బీన్స్ నేను రాత్రి నానబెట్టేస్తాను. పొద్దున వాటర్ తీస్తాను. బై నెక్స్ట్ డే ఆల్ స్ప్రౌటింగ్ వచ్చేస్తుందన్నమాట.
అందులో 60% ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఒక ఓకే. 1/3% ఆల్మోస్ట్ 20 to 25 గ్రామ్స్ ఆఫ్ న్యాచురల్ ప్రోటీన్. నేను ఒక ఆల్మోస్ట్ 1 డే నానబెడుతున్నాను వాటిని. వాటిలో ఉన్న ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కూడా నాకు ఈజీగా ఉంటుందన్నమాట. ఒక ఆల్మోస్ట్ 8 to 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్, సెవరల్ వైటమిన్స్, మినరల్స్ వస్తాయి మనకి. నేను దాని బేస్ లాగా నేను పెట్టేసుకుంటాను. దాని మీద కొంచెం వైట్ రైస్ వేసుకొని ఐ ఎంజాయ్ విత్ ఆల్ చట్నీ, సాంబార్, కర్రీస్ ఓహో! అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే. అది చెప్పడం కంటే హోప్‌ఫుల్లీ నెక్స్ట్ టైమ్ ఐ విల్ షో యూ మ్యామ్. ఒకసారి నేను ఎట్లా తింటాను అన్నది నేను చూపిస్తాను. ఓకే. అండ్ హోప్‌ఫుల్లీ ఆ పద్ధతిలో హోల్‌సమ్ ఫుడ్ గనుక ఎవరైనా తీసుకుంటే 1 మీల్ అ డే, ప్రాపర్ మీల్ డ్యూరింగ్ ఆఫ్టర్‌నూన్, their diabetes will come to normal, their blood pressure will come to normal, all sorts of health issues will come to normal ma'am. As simple as that. హ్మ్. ఎందుకంటే అందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి, సెవరల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి మీకు చెప్పాలి మ్యామ్, హ్మ్. మనం తినే చట్నీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ మ్యామ్. ఓహోహో! ఓకే. ఇప్పుడు మనం తినే పల్లి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, ఇంకో చట్నీ కానీ, అది మనం సెమీ కుక్డ్ లాగా, అంటే దాని లోపల అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఇస్తాం. అల్లం, వెల్లిపాయలు, అవును. ఉల్లిపాయలు, మళ్ళీ ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి, సిస్మే సీడ్స్ ఇవన్నీ వేసేసి హాఫ్ కుక్డ్ లాగా చేసి దాన్ని మనం నూరేస్తాం హ్మ్. అనమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆయుర్వేదిక్ మెడిసిన్. దాంతో ఒక 4 to 5 మౌత్స్ మనం కరెక్ట్గా తింటే మన బాడీకి కావాల్సినటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ దాని వల్ల కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే. ఇక దాని తర్వాత ఒక 2 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే కర్రీస్ ఉంటాయో అవన్నీ మనకి మంచిగా యాడ్ ఆన్ అవుతుంది. వాటి వల్ల వెళ్ళే ఫైబర్ మంచిగా హాయిగా ట్రావెల్ అయ్యేసి ఇట్ విల్ గో ఆల్ ది వే టు ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఇట్ గివ్స్ ఫీడ్ ఆన్ టు ద గుడ్ బ్యాక్టీరియా. హ్మ్. ఇప్పుడు సైన్స్ అంతా ఏం చెప్తుందంటే యువర్ ఎంటైర్ ఓవరాల్ హెల్త్ ఇస్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ యువర్ గట్ బ్యాక్టీరియా అని హ్మ్. చెప్పేసి అంటున్నారు. టు ఇంప్రూవ్ యువర్ గట్ బ్యాక్టీరియా, వైడ్ వెరైటీ ఆఫ్ గట్ బ్యాక్టీరియా, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. వి షుడ్ ఈట్ వైడ్ వెరైటీ ఆఫ్ గుడ్ ఫుడ్స్. రైట్. సో, అంతే మ్యామ్. ఈవినింగ్ 5:00కి లేదా 6:00 కల్లా మీ మ్యామ్. ఈటింగ్ విండో క్లోజ్ చేయాలి. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోన్న స్టేట్మెంట్ ఇది. ఓకే మ్యామ్. సో, ఇది నిజమా? 100% రైట్ మ్యామ్. సో మనం గనక ఒక మంచి ప్రైమరీ మీల్, హెవీ మీల్ మధ్యాహ్నం తీసుకుంటే మ్యామ్, వెన్ ప్రోటీన్ వి ఈట్ బిట్ ఇన్ గుడ్ క్వాంటిటీ మ్యామ్, మనకి క్రేవింగ్స్ అనేవి నార్మల్గా ఉండవు మ్యామ్. నార్మల్గా 4 కాగానే 5 కాగానే స్నాక్స్ అవి అంటారు. నాకు స్నాకింగ్ హ్యాబిట్ అనేది అసలు లేదు. ఓహో! నాకు ఆ క్రేవింగ్ అనేది కూడా రాదనమాట. సో ఈ స్నాకింగ్ అనేది తీసుకుంటే మీకు 5, 6, 7, 8 కల్లా కూడా ఆకలి అవ్వదు. అవును. అది నార్మల్గా మళ్ళీ అందరూ 9కి 10కి తినేసి లేట్గా పడుకుంటారు. అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. ఆల్ దిస్ లీడ్స్ టు హెల్త్ అంటే ప్రాబ్లమ్స్. ఆకలి ఉన్నా లేకపోయినా అందరికి ఒక రొటీన్ యా మ్యామ్. ఏమైపోయిందంటే పర్టిక్యులర్‌గా తెలుగు స్టేట్స్‌లో మన యా తెలుగు వాళ్ళకి మార్నింగ్ లేచాక కాఫీ ఆర్ టీ ఎస్ ఏదో మ్యామ్. ఒక డ్రింక్ ఎస్ తీసుకోవడం. ఎస్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఎస్ చేయాలి. దాని తర్వాత మధ్యలో కుదిరితే ఫ్రూట్స్. ఎస్ మ్యామ్. తర్వాత లంచ్. లంచ్ తర్వాత స్నాక్స్. ఎస్ మ్యామ్. ఆకలున్నా లేకపోయినా. ఎస్ మ్యామ్. మళ్ళీ నైట్ డిన్నర్. ఎస్ సో, మ్యామ్. ఇలా చేస్తే మనం పర్ఫెక్ట్‌గా మంచి ఫుడ్ తీసుకుంటున్నాం అనే ఫీలింగ్‌లో ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మ్యామ్. హ్మ్. మీరు ఒక 8 అవర్స్ పడుకున్నారనుకుందాం హ్యాపీగా. నెక్స్ట్ డే మొత్తం మనం వర్క్ బాగా చేసుకోవచ్చు. యామ్ ఐ రైట్ మ్యామ్ సో ఫార్? అదే 8 అవర్స్ మీరు పడుకున్నారు. ఒక 2 అవర్స్‌కి వచ్చేసి మీ సిస్టర్ లేపేసి ఈ వర్క్ ఉంది అని చెప్పేసి ఏదో అంటావు, అక్కడ ఉంది నువ్వు తీసుకో అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మీరు పడుకున్నారు. ఇంకో 2 అవర్స్‌కి ఏదో కాల్ వచ్చింది, మీరు మాట్లాడారు, పడుకున్నారు. ఇంకో 2 అవర్స్‌కి మీ మదర్ వచ్చి ఏదో హ్మ్. లేపేసి చేసింది. మీరు 8 అవర్స్ పడుకొని ఉన్నా కూడా ఆ 2 అవర్స్‌కి మీరు లేవడం వల్ల దట్ ఈస్ కన్సిడర్డ్ డిస్టర్బ్డ్ స్లీప్. నెక్స్ట్ ఉంది చికాక్‌గా ఉంటదన్నమాట. వై ఏపీ ఈస్ కన్సిడర్డ్ యాస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అనేది సింపుల్ రీజన్‌లో మీకు చెప్తాను మ్యామ్. పొద్దున మీరు అన్నట్టు కాఫీ, టీ తాగడం అన్నప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి మన పాన్‌క్రియాస్. మళ్ళీ లంచ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. మళ్ళీ స్నాక్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. మళ్ళీ లేట్ నైట్ డిన్నర్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. మళ్ళీ పడుకునేటప్పుడు ఏదన్నా తాగాలనిపించిన, తినాలనిపించిన మళ్ళీ ఏదైనా డ్రింక్స్ కానీ, ఏదైనా క్యాలరీస్ కానీ ఇస్తారనమాట. ఇట్లా సెవరల్ టైమ్స్ మనం తినడం వల్ల సెవరల్ టైమ్స్ యూ ఆర్ డిస్టర్బింగ్ అవర్ పాన్‌క్రియాస్ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ ఇన్సులిన్ అన్నమాట. విచ్ ఇస్ హ్మ్. నాట్ ఎట్ ఆల్ గుడ్. వన్ గుడ్ మీల్, ప్రాపర్ మీల్ డ్యూరింగ్ ఆఫ్టర్‌నూన్ కనుక మనం తీసుకుంటే సింపుల్ కార్బోహైడ్రేట్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మనకు ఆకలి అనేది అవ్వదు మ్యామ్ నార్మల్‌గా. ఓకే. 5, 6 కల్లా మంచి ఎపిటైట్ మళ్ళీ వచ్చేస్తుంది మనకి లైట్‌గా. హ్మ్. అప్పుడు లైట్ ఫుడ్. నేను ఓకే. మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ మొత్తం నేను నైట్ తీసుకుంటాను. ఇడ్లీ గానీ, దోస గానీ లైట్ ఓహోహో! ఫుడ్ ఓకే. తీసేసుకొని రిలాక్స్‌గా పడుకుంటాను మాట. బాగా నిద్ర వచ్చేస్తది. ఆ నిద్ర ఓకే. రానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఒక 1, 2 అవర్స్ నేను నా బాడీని బాగా కష్టపెడతాను కాబట్టి సూక్ష్మవ్యాయామాలు చేసి, సూర్య నమస్కారాలు చేసి ఆటోమేటిక్‌గా నిద్ర వచ్చేస్తది. ఎవరైతే ఫిజికల్లీ అలసిపోతారో డీప్ స్లీప్ ఈస్ గ్యారంటీడ్. యాస్ సింపుల్ యాస్ దట్ మ్యామ్. హుహుహు. ఓకే. సో మీరు చూడండి మ్యామ్, హెల్త్ అనేది ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. కరెక్ట్. ఒకటి నుంచి ఒకటి, ఒకటి నుంచి ఒకటి. ఇట్స్ హ్మ్. లైక్ దట్. అండ్ హాయిగా మనం ఒక 6, 7 అవర్స్ పడుకున్నామంటే నెక్స్ట్ డే అగైన్
వీ కెన్ జంప్ ఇన్ టు అవర్ వర్క్స్ అండ్ ఆల్ దట్. సో, ఇన్ని విషయాలు చాలా సింపుల్‌గా హెల్త్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇవన్నీ రీసెర్చ్ చేశారు. యెస్ మ్యామ్. చాలా మందికి టీచ్ చేస్తున్నారు. యెస్. కానీ అసలు మీకెట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మీ యాహ్! అంతట మీరు వెళ్లారా? ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యారా? ఎట్లా స్టార్ట్ అయింది? మ్యామ్ నేను ఒక 10 ఇయర్స్ బాగా సైనసైటిస్‌తోని బాధపడ్డాను. అంటే వెరీ సివియర్‌గా ఉండేది సైనసైటిస్ నాకు. అండ్ నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగుండేవి కాదు. ఐ యూజ్డ్ టు ఈట్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్. అప్పుడప్పుడే మాకు అంటే మేముండే కోటి ఏరియాలో ఈ బేకరీస్ ఇవన్నీ వచ్చేసి హ్మ్. నేను బేకరీ జంక్ ఫుడ్ ఎక్కువ తినేవాడిని. కూల్ డ్రింక్స్ బాగా తీసుకునేవాడిని మ్యామ్. కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూ డోంట్ బిలీవ్ నా ఎనామెల్ మొత్తం వెళ్ళిపోయి మై టీత్ లుక్స్ లైక్ గ్లాస్. ఐ డోంట్ హావ్ ఎనీ ఎనామెల్ కోటింగ్ ఎనీమోర్. ఇది కూల్ డ్రింక్స్ వల్ల అఫెక్ట్ అవుతుందా? ఇట్ ఆల్ డ్రాగ్స్ ఆల్ ద ఎనామెల్ అన్నమాట. హుహుహు. కరగదీసేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. 2 to ఓకే. 3 పీహెచ్ ఉంటదన్నమాట కూల్ డ్రింక్ పీహెచ్. సో అది తాగడం వల్ల, అది ఇవ్వడం వల్ల బాడీ అంతా డీహైడ్రేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోయేసి నా స్కిన్ అంతా డ్రై అవ్వడము. నాకు క్రాంప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కాఫ్ మసిల్స్‌లో క్రాంప్స్, హామ్‌స్ట్రింగ్స్‌లో క్రాంప్స్, మళ్ళీ ఫోర్ ఆర్మ్స్‌లో, హిప్ జాయింట్‌లో జీవితంలో కొద్దిమంది వాళ్ళ జీవితంలో ఎక్స్‌పీరియన్స్ చేయలేని ఏరియాస్‌లో క్రాంప్స్ నాకొచ్చేవి. హుహుహు. బికాస్ ఆఫ్ సివియర్ డీహైడ్రేషన్. నా హెయిర్ అంతా 13, 14కే వైట్ అయిపోవడము. బికాస్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ, మినరల్ హ్మ్. డెఫిషియన్సీ అండ్ ఆల్ దిస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి. 14 ఇయర్స్‌లోనే గ్రే హెయిర్ వచ్చింది. 12, 13కే. ఓహో! 12, 13 కల్లా వచ్చేసింది. హెయిర్ అంతా బ్రిటిల్‌గా అయిపోవడం, స్కిన్ అంతా డ్రై అవ్వడం. అప్పుడు మా గురువుగారు ఒక ఆయన ఏమన్నారంటే, సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి పరిచయం అయ్యారు. యోగా ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత. నీ బాడీ అంతా డీహైడ్రేట్ స్టేట్‌లో ఉంది. ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అది చేస్తే నీ బాడీ మెల్లిమెల్లిగా హైడ్రేషన్‌లోకి వెళ్ళిద్ది. మెల్లిమెల్లిగా ఒక్కొక్క ప్రాక్టీస్ నువ్వు ఇన్కల్కేట్ చేసుకుంటున్న కొద్దీ యూ కెన్ లీడ్ ఎ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ అని చెప్పేసి అనడం జరిగింది. అట్లా మెల్లిగా నేను యోగా ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత 6-8 మంత్స్‌లో నా 10 ఇయర్స్ సఫరింగ్ మొత్తం వెళ్ళిపోయింది. 10 ఇయర్స్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ వేసుకున్న దానికి వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఐ యూజ్డ్ టు గెట్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. యోగా ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత గత 20 ఇయర్స్‌గా నేను టాబ్లెట్ వేసుకుంది ఎప్పుడు లేదు మ్యామ్. ఓకే. నెవర్. నాకు జ్వరం వచ్చినా కూడా హాయిగా నేను వాటర్ తాగుకుంటూ రిలాక్స్‌గా ఏదో పాత సినిమాలు చూసుకుంటూ ఉంటాను గానీ నేను టాబ్లెట్ అనేది సో, వేసుకోను. ఖచ్చితంగా 5 రూల్స్ ఏంటో డ్రింకింగ్ వాటర్‌లో తెలుసుకోవాలి యెస్ చెప్పండి. మ్యామ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది డౌట్ వస్తుందన్నమాట. ఏంటి షణ్ముఖ్ ఫస్ట్ లేవగానే లీటర్ నీళ్ళు తాగేసేయమన్నాడు ఫాస్ట్‌గా. దట్ ఈస్ టు క్లీన్ ద హోల్ బాడీ. డీప్ క్లీనింగ్ మ్యామ్. ద సెకండ్ రూల్ ఏంటంటే మ్యామ్ ఎప్పుడు మనం 8:00 లెట్స్ సే 8 AM నుంచి నైట్ పడుకునేంత వరకు ఎప్పుడు మనకి థర్స్టీ ఫీలింగ్ వచ్చినా కూడా వాటర్ అనేది మెల్లిమెల్లిగా తాగాలి మ్యామ్. ఒక సిప్ తీసుకోవాలి, నోట్లో బాగా లెఫ్ట్, రైట్, అప్, డౌన్ రొటేట్ చేయాలి, మెల్లిగా తాగాలన్నమాట. అట్లా మెల్లిగా తాగడం వల్ల మన సలైవా అనేది ఆల్కలైన్ మ్యామ్. మన పొట్టలో ఉండేటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ వెరీ యాసిడిక్ అన్నమాట. ఇట్లా సింపుల్‌గా సిప్ బై సిప్ వాటర్ తాగడం వల్ల ఇట్ లీడ్స్ టు న్యాచురల్ న్యూట్రలైజేషన్ ఇన్సైడ్. సో దట్ నో బ్లోటింగ్, నో బర్పింగ్, నో ఇండైజేషన్, నో అల్సర్స్, ఇన్ ఫ్యూచర్ నో క్యాన్సర్స్. ఈ యొక్క ఓహ్! సింపుల్ పద్ధతి వల్ల. గల్ప్ చేయకూడదు వాటర్‌ని. హుహుహు. గల్పింగ్ ఆఫ్ ది వాటర్ ఈజ్ ఓన్లీ డ్యూరింగ్ వెన్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ రూల్. దాని తర్వాత సెకండ్ రూల్. ఎప్పుడు మనం వాటర్ తాగినా కూడా ఇలా సింపుల్‌గా వన్ సిప్, లెఫ్ట్, రైట్, అప్, డౌన్ చేసి మెల్లిగా స్వాలో చేయాలి. మెల్లిగా. ఆహా! ఒక 1 గ్లాస్ వాటర్ తాగుతున్నారంటే హాయిగా ఓ 3, 4 మినిట్స్ మెల్లిగా తాగాలి. థర్డ్ రూల్ ఎప్పుడు వాటర్ తాగినా కూర్చొని తాగాలి. ఓకే. ఫోర్త్ రూల్ వచ్చేసి మనం అన్నం తింటున్నప్పుడు వాటర్ తాగకుండా ఉంటే చాలా మంచిది. ఒక 2-3 అవర్స్‌లో అవ్వాల్సిన డైజెషన్ వాటర్ తాగితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల డైల్యూట్ అయిపోయేసి అది 4-5 అవర్స్ అయిపోయింది. ఫ్రీక్వెంట్ బర్పింగ్ వస్తూ ఉంటుందన్నమాట. సో విచ్ ఓకే. ఇస్ నాట్ గుడ్. ఫిఫ్త్ రూల్ వచ్చేసి చాలామంది డిన్నర్ చేసిన తర్వాత రిక్వైర్డ్ లెవెల్స్ ఆఫ్ వాటర్ తాగేసి మనం పడుకుంటాం. మీరు వినే ఉంటారు. పొద్దున్న 4:00 చనిపోయారంటే ఈవిడ, 5:00 చనిపోయారంటే ఈవిడ. అవునవునవును. ఫిఫ్త్ రూల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటుంటారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. యూకేలో ఒక ఫాదర్ చనిపోయాడంట మ్యామ్. వెరీ రిచ్ గాయ్. చాలా కష్టపడి పెంచారంట వాళ్ళ అబ్బాయిని. చాలా డబ్బులు వచ్చిన తర్వాత ఒక మ్యాన్షన్ లాంటి ఇల్లు కట్టించి వాళ్ళ ఫాదర్‌ని బాగా చూసుకుంటున్నారు. ఈయన ఏదో ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళారంట. అరౌండ్ 3:30, 4 AM టైంకి ఆయన చనిపోయారు. అసలు ఎట్లా చనిపోయారని వాళ్ళ వాళ్ళ సన్ వచ్చేసి ఏదో కెమెరా ఉంది చెక్ చేస్తే ఆయన లేవాలనుకుంటున్నారు, లేవలేకపోతున్నారంట. ఏదో తీయాలనుకుంటున్నారు, తీయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఆ స్టేజ్ ఒక 5-10 మినిట్స్ ఆయన అనుభవించి చనిపోయాడు. నో డాక్టర్స్ ఎవరేం చెప్పలేదు. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఏమన్నారంటే, మా పూర్వకాలం నుంచి మాకొక హ్యాబిట్ ఉంది. మేము పడుకునేటప్పుడు
రాగి చెంబులో నీళ్లు పెట్టుకుంటాం. రాగి చెంబులో మీరు నీళ్లు పోసినప్పుడు దాని pH 6.5 to 7 pH ఉంటుంది మ్యామ్. నార్మల్ pH ఆఫ్ ది వాటర్. మున్సిపల్ సప్లై అంతా 7 pH ఉంటుంది. విచ్ ఇస్ నాట్ గుడ్, నాట్ బ్యాడ్. అది మన నేచర్కి అమల్గమేట్ అయ్యేసి దాని pH నెక్స్ట్ 4-5 అవర్స్కి దాని pH 7.5 to 8 వరకు వెళ్ళిపోయింది మ్యామ్. విచ్ ఇస్ కన్సిడర్డ్ as వెరీ వెరీ ఆల్కలైన్ వాటర్. అది మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, తల కన్వీనియన్స్లో పెట్టుకునేవాళ్ళు ఆ వాటర్ని. ఓకే. దట్ ఈస్ కన్సిడర్డ్ as ఎమర్జెన్సీ వాటర్. ఆ రోజు కనుక మీ ఫాదర్కు 3 to 4 సిప్స్ ఆఫ్ వాటర్ దొరకగలిగితే బ్లడ్ డైల్యూట్ అయ్యేది, హార్ట్ మీద ప్రెషర్ తగ్గేసి మీ ఫాదర్ బ్రతికేవారు అని చెప్పేసి అన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది హార్ట్ అటాక్స్ డ్యూరింగ్ ఎర్లీ మార్నింగ్ కమ్స్ బికాస్ ఆఫ్ సివియర్ డిహైడ్రేషన్. ఎప్పుడైతే మనం పడుకుంటామో అప్పుడు రిక్వైర్డ్ లెవెల్స్లో అన్నం తినేసిన తర్వాత వాటర్ తాగి పడుకుంటామో 50% ఆఫ్ ది వాటర్ మొత్తం ఎవాపరేట్ అవుతుంది గాలి ద్వారా, వేపర్ ద్వారా. అండ్ ద రిమైనింగ్ 50% మొత్తం బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, డైజెషన్ మెయింటైన్ చేయడానికి. బ్లడ్లో విస్కాసిటీ పెరిగిపోయింది అనమాట. బ్లడ్ బికమ్స్ థిక్కర్. ఎవరికైతే ఇన్ఫ్లమేటరీ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇట్ లీడ్స్ టు ఇమీడియట్ దిస్ థింగ్. అట్లా వెరీ వెరీ ఇంపార్టెంట్. 5th రూల్, మనం పడుకునేటప్పుడు మన హ్యాండ్ కన్వీనియన్స్లో వాటర్ పెట్టుకోవాలి. అండ్ పిల్లలందరికీ నేను ఏ కాలేజ్కి వెళ్ళినా యూనివర్సిటీకి వెళ్ళినా ఏం చెప్తానంటే, మీ పేరెంట్స్ మీ ఫీజులు కడుతున్నారు, లక్షల ఫీజులు, మీరు ఒక చిన్న పని చేయాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ రూమ్లో వాళ్ళు పడుకునేటప్పుడు ఒక 10-15 days మీరు పెట్టండి, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ వాటర్ వచ్చేసి హ్యాండ్ కన్వీనియన్స్లో వాళ్ళకి పెట్టండి అని చెప్పేసి చెప్తాను. ఓకే. కానీ షణ్ముఖ్ గారు, కొంతమంది నిద్రపోతే లేవరు. అంటే మధ్యలో వాటర్ తాగడానికి కూడా లేవరు. మార్నింగే లేస్తారు. నో మ్యామ్, ద థింగ్ ఈజ్ దట్ హ్యాపీగా పడుకుంటారు మ్యామ్, బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎమర్జెన్సీ వాటర్ అనమాట. యాక్సిడెంట్ అనేది మనం రెగ్యులర్ గా పోతున్నప్పుడు రోడ్డు మీద ఎప్పుడు యాక్సిడెంట్ వాళ్ళకి దాహం వేసి లేస్తే అవైలబుల్ గా ఉండాలి, అంతేనా? ఎస్, వాళ్ళకి దాహం లేసినప్పుడు అవైలబుల్ గా ఉండాలి. సమ్ టైమ్స్ డ్యూరింగ్ ఏమైనా ఎమర్జెన్సీ టైమ్స్ లో కూడా వాళ్ళకి ఆ వాటర్ అవైలబుల్ గా ఉండాలి. యాజ్ సింపుల్ అండి మ్యామ్. ఈ రోజుల్లో బెడ్రూమ్ ఎక్కడో ఉంటే ఎక్కడో కిచెన్ ఉంటుంది, ఎక్కడో వాటర్ ఉంటుంది మ్యామ్. అట్లీస్ట్ ఆ వాటర్ ఒకటి మనం తల పక్కన పెట్టుకుని పడుకుంటే దట్ ఈస్ కన్సిడర్డ్ ఒక రామబాణం లాగా అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. షణ్ముఖ్ గారు, ఇప్పుడు యోగా అంటే అందరికీ అది హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందని తెలుసు. కానీ దాంతో పాటుగా ఫుడ్ ని యాడ్ చేస్తూ, అంటే డైలీ రొటీన్ ఎలా చేంజెస్ చేసుకుంటే బెటర్ అవుతుందని చెప్పారు. ఎస్ మ్యామ్. కానీ యోగా అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ సూర్య నమస్కారాలు. అవును మ్యామ్. సో సూర్య నమస్కారాల వల్ల బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ఫస్ట్ సూర్య నమస్కార కంటే ముందు మనం చేసుకోవాల్సింది ఒక ప్రక్రియ ఉంది మ్యామ్. దాని పేరు సూక్ష్మ వ్యాయామ అంటారు. ఓకే. సూక్ష్మ వ్యాయామ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, సూక్ష్మ అంటే స్మాల్, వ్యాయామ అంటే ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ లైక్ అ వార్మప్ ఎక్సర్సైజ్ అనమాట. కొంతమంది డైరెక్ట్ గా సూర్య నమస్కారం అని చెప్పేసి వెళ్ళి చేస్తూ ఉంటారు అనమాట, విచ్ ఇస్ నాట్ నైస్ మ్యామ్. అది మసిల్ టేర్ అవ్వడము, జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ ఇది మైక్రో యోగా అంటే వార్మప్ లాగానా? వార్మప్ లాగా. ఓకే. సో ఈ మైక్రో యోగాలో మనం ఏం చేస్తాం అంటే 6 కాంబినేషన్స్ చేస్తాం మ్యామ్. ఫార్వర్డ్ బెండింగ్స్, సింపుల్ బ్యాక్వర్డ్ బెండింగ్స్, ట్విస్టింగ్స్, లాటరల్స్, ఇన్వర్షన్స్, లైట్గా 1 or 2 బ్యాలెన్సింగ్ పోసెస్ కూడా చేస్తాం అనమాట. సింపుల్వి. ఇవన్నీ బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ పోసెస్ చేస్తాం. వెరీ వెరీ సేఫ్ సీక్వెన్స్ విచ్ కెన్ బి డన్ ఫ్రమ్ 6 years to 150 years ఆఫ్ పీపుల్ ఆల్సో. 150 సంవత్సరాలు ఉన్న మనిషి కూడా ఇది సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కదండి. 150 years బతికే మనిషి ఇప్పుడు ఒక అంటే మ్యూజియం మెటీరియల్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు. అయితే నేను మీకు చిన్న వీడియో ఫార్వర్డ్ చేస్తాను మ్యామ్. అయితే మనం స్క్రీన్ మీద కూడా చూద్దాం. ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ ఒక పర్సన్ చనిపోయారు. ఆయన పేరు శివానంద గారు. హీ వాజ్ 1 year elder than సుభాష్ చంద్రబోస్ గారు. హీ లివ్డ్ 128 years హ్యాపీలీ. ఆయన ఒకటే అనేవారు అనమాట, ఎవరైతే ఈ ఆసనాలు ప్రాణాయామాలు ఇవన్నీ కరెక్ట్ గా చేసుకుంటూ యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో దే కెన్ లీడ్ 150 years అని చెప్పేసి. అట్లాగా కమింగ్ టు సూక్ష్మ, ఎవరైతే ఈ 6 కాంబినేషన్స్ లో చేస్తారో సింపుల్ గా ఆసనాస్ 30 to 40 minutes, ఇట్ ఈస్ ఈక్వల్ టు పర్ఫార్మింగ్ 84 లక్షల ఆసనాలు మనం చేసేసినట్టే. మీరు కూచిపూడి, భరతనాట్యం, మోహినియాట్టం ఏది తీసుకున్నా కూడా ఈ 6 కాంబినేషన్స్ లోనే వస్తుంది అనమాట. ఈ 6 కాంబినేషన్స్ లో చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్, లిగమెంట్, టెండన్ ఫ్లెక్సిబుల్ అయింది. ఆర్గన్స్ మీద ప్రెషర్ పడి ఆర్గన్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయింది. మన బాడీ లోపల ఉన్నటువంటి 12 systems లోపల కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఇంప్రూవ్ అయ్యేసి వీ కెన్ లీడ్ అ వెరీ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ త్రూ సూక్ష్మ వ్యాయామ. సూక్ష్మ అంటే స్మాల్, వ్యాయామ అంటే ఎక్సర్సైజ్. అండ్ మీరు చెప్పిన విధంగా సన్ సాలిటేషన్. ఈ సూక్ష్మ వ్యాయామ చేసుకునేసరికి బాడీ అంతా వార్మప్ అయిపోతుంది విత్ ఇంప్రూవ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆల్ దట్. సూర్య నమస్కారం అనేది లేకపోతే యోగాకి ఇంత ప్రాచుర్యం ఉండకపోవచ్చేమో అన్నంత ఇంపార్టెంట్ సూర్య నమస్కారం. సూర్య నమస్కార్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రెడిషనల్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్. ఓకే. మన బాడీలో ఉన్నటువంటి 600 కండరాలు ప్రతి ఒక్క పోస్ట్లో ఎంగేజ్ అవుతాయి అన్నమాట.
సూర్య నమస్కారంలో 12 రౌండ్స్ ఉంటాయి. ఒక రౌండ్‌లో 12 పోసెస్ ఉంటాయన్నమాట. ఒక 12 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కార్ చేసుకుంటే ఒక 3-4 మంత్స్‌లో ఓవర్ వెయిట్ కండిషన్ కూడా నార్మల్ వెయిట్‌కొచ్చేస్తదన్నమాట. అంత ట్రెమెండస్ ప్రాక్టీస్. ఇట్ స్ట్రెంథెన్స్ యువర్ హోల్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి 12 సిస్టమ్స్ మొత్తం స్ట్రెంథెన్ చేస్తాయన్నమాట. సూర్య నమస్కార్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే మ్యామ్, నేను సింగపూర్‌లో ఒక 6 ఇయర్స్ టీచ్ చేశాను. 2012-16. Most corporate company people used to come. 70% of my time I taught Surya Namaskar. You can ఓహ్! assume. ఓకే. Anta important. Surya Namaskar is considered that very effective exercise. దాని తర్వాత యోగా అనగానే సూర్య నమస్కారాలు ఎలా Yeah, గుర్తొస్తాయో, ma'am. ప్రాణాయామం గూడా అంతే. Yes, ma'am. అంటే చాలా మంది వేరే ఎక్సర్‌సైజులు True, చేయకపోయినా ma'am. ప్రాణాయామం ఏదో ఒక ప్లేస్‌లో ప్రశాంతంగా కూర్చొని ఎక్కడున్నా చేసుకోవచ్చు. Yes, ma'am. సో, దాని ఇంపార్టెన్స్ ఏంటి? అసలెలా చేయాలి? మ్యామ్ ప్రాణాయామాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్‌తోని చెప్తాను మ్యామ్. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఆ చెప్పిన తర్వాత ఒక లేడీ నా దగ్గరకొచ్చి రష్యన్, "ఐ విల్ ప్రాక్టీస్ దిస్ ప్రాణాయామాస్ ఆల్ మై లైఫ్" అని చెప్పేసి అంది. అదేం చెప్పానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం మ్యామ్. ఒక 300-400 ఎంఎల్ ఆఫ్ ఎయిర్ మీ లోపలికెళ్తుంది. మీ లంగ్స్ లోపలికెళ్తుంది. మీ బాడీ లోపలికి అంతా సర్క్యులేట్ అయ్యేసి 300-400 ఎంఎల్ ఆఫ్ ఎయిర్ బయటకొచ్చేస్తుంది. హ్మ్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడీ. ఎంత ఎయిర్ మ్యామ్? ఓన్లీ 300-400 ఎంఎల్. ఐ విల్ డూ అ డెమాన్స్ట్రేషన్ మ్యామ్ నౌ. నేను 1 టైమ్ డీప్‌గా ఇన్‌హేల్ చేశాను. 1 టైమ్ డీప్‌గా ఎక్స్‌హేల్ చేశాను మ్యామ్. ప్రాణాయామాస్‌లో కూడా మనం ఇంచుమించు ఇదే చేస్తాం కదా! డీప్‌గా హ్మ్. ఇన్‌హేల్ చేయడం, డీప్‌గా ఎక్స్‌హేల్ చేయడం. హ్మ్. ప్రాణాయామాస్ ఆర్ నథింగ్ బట్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్. అవును. రైట్ మ్యామ్? ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లో ఏమవుతుందంటే 1 టైమ్ డీప్‌గా ఇన్‌హేల్ చేసినప్పుడు ఐ యామ్ ఇన్‌హేలింగ్ 300 ఎంఎల్, 400 ఎంఎల్, 500 ఎంఎల్, 1000 ఎంఎల్, 2000 ఎంఎల్, 3000 ఎంఎల్, 4000 ఎంఎల్, 5000 ఎంఎల్, అప్ టు 6000 ఎంఎల్ ఆఫ్ ఎయిర్. దట్ ఈస్ అవర్ లంగ్స్ కెపాసిటీ. హుహుహు. ఒక్కసారి ఇలా దీర్ఘంగా గాలి పీల్చినప్పుడు నా లంగ్స్ మొత్తం ఎక్స్‌పాండ్ అవుతున్నాయి. 6 లీటర్స్ ఆఫ్ ఎయిర్‌ని అది ఇన్‌హేల్ చేస్తుందన్నమాట. సో దట్ స్కేర్సిటీ ఆఫ్ ఆక్సిజన్ అనేది మన బాడీలో ఉండకుండా ఉంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు ప్రాణాయామాస్, 3 ప్రాణాయామాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. ఫస్ట్ ప్రాణాయామ కపాలభాతి ప్రాణాయామ అంటాం. అందులో యాక్టివ్‌గా ఎక్స్‌హేల్ చేస్తూ ఉంటామన్నమాట. ఆ ఎక్స్‌హేల్ చేయడం వల్ల మన పొట్టలో సక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అబ్డామినల్ ఫ్యాట్స్ తగ్గుతాయి. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. నసల్ పాసెస్ క్లీన్ అయిపోతాయి. ఇట్ ఈస్ లైక్ ఎ మసాజ్ టు ద బ్రెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామ. హ్మ్. కొంచెం ఆపరేషన్స్ అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. రైట్. సెకండ్ ప్రాణాయామ ఇస్ అనులోమ విలోమ ప్రాణాయామ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామ. అది ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అంటారన్నమాట. అది చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి హీట్ అండ్ కోల్డ్ బ్యాలెన్స్ అయిపోయింది. పర్ఫెక్ట్ హుహుహు. హార్మనీలా ఉంటుంది. ఓకే. మనం లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలి పీల్చినప్పుడు రైట్ హెమిస్ఫియర్ బల్జ్ అయినట్టు ఫీల్ వస్తుందన్నమాట. హుహుహు. లెఫ్ట్ హెమిస్ఫియర్. సో ఇట్ బ్రింగ్స్ కోఆర్డినేషన్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ మైండ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామ. మన లైఫ్ స్పాన్ వచ్చేసి ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ అవర్ ఇన్హలేషన్స్ అండ్ ఎక్సలేషన్స్. ఇది చేయడం వల్ల మన ఇన్హలేషన్స్ అండ్ ఎక్సలేషన్స్ లెంత్ విల్ ఇంప్రూవ్. అండ్ థర్డ్ వచ్చేసేమో భ్రామరి ప్రాణాయామం అంటాం. అని చెప్పేసి ఒక హమ్మింగ్ బీ సౌండ్ ప్రొడ్యూస్ అవును. చేస్తాం. దానివల్ల మెంటల్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. దిస్ 3 ప్రాణాయామాస్ ఆర్ వెరీ వెరీ బెనిఫిషియల్. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్ ఆల్ దిస్ ప్రాణాయామాస్ వి డీప్లీ ఇన్హేల్ అండ్ డీప్లీ ఎక్స్‌హేల్ మ్యామ్. విత్ ఎవ్రీ డీప్ ఇన్హలేషన్ యు ఆర్ ఇన్హేలింగ్ 5-6 లీటర్స్ ఆఫ్ ఎయిర్. అదొక్కటి మనం మైండ్‌లో పెట్టుకుంటే 5-10 మినిట్స్ చేస్తే ట్రెమెండస్ బెనిఫిట్స్ మనకొస్తాయి. దీస్ రైట్. ఆర్ ది ఇంపార్టెంట్. రైట్. యోగాతో పాటుగా డైలీ రొటీన్ Yes. ఎలా ఉండాలి అనేది ఇంక్లూడ్ చేసి ఒక థెరపీ లాగా చెప్తున్నారు మీరు. Yes, ఏం ma'am. చేసుకోవాలి అని. Yes. అయితే మీరు తింటానని కొన్ని చెప్పారు. యాహ్! అవును మ్యామ్. మార్నింగ్ వార్మ్ వాటర్ గాని ఇవన్నీ చెప్పారు. Yes, ma'am. చెప్పారంతే. కానీ నేనైతే మీరెక్కడుంటారో అక్కడికొచ్చి చూడాలనుకుంటున్నాను. 100% మ్యామ్. డెఫినెట్‌లీ. దీనికో సింపుల్‌గా చెప్తాను మ్యామ్. నేను నేషనల్ జియోగ్రఫీ ఛానల్ హెడ్ క్వార్టర్స్‌లో ఒక టాక్ ఇవ్వడం జరిగింది మ్యామ్. ఓకే. అప్పుడు ఆ టాక్ మొత్తం విన్న తర్వాత నేను వార్మ్ వాటర్ కేవలం గోరువెచ్చని నీళ్ళు తాగడము అండ్ సూక్ష్మ వ్యాయామాలు ఇదంతా పద్ధతిలో ఒక 70% ఆఫ్ ది హార్ట్ అటాక్స్ మాకు రాకుండా ఉంటాయి అని చెప్పేసి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ అలాగా డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సింగపూర్ గారి వరకు వెళ్ళిపోయింది. ఓహో! సింగపూర్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హ్మ్. ఆయన పిలిపించారు ఆఫీస్‌కు. పిలిపించిన తర్వాత హౌ కెన్ యూ క్లెయిమ్ నీళ్ళు తాగడం వల్ల ఇంత అవుతుందా అంటే నేను మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఒక చిన్న ఇన్సైట్ ఇచ్చాను ఆయనకి. మన బాడీ లోపల ఇన్సైట్ ఏంటంటే, సార్ నేను హైదరాబాద్ నుంచి సింగపూర్‌కి వచ్చాను సార్ విచ్ ఇస్ 6000 కిలోమీటర్స్ డిస్టెన్స్.
ఇప్పుడు నేను కోటి నుంచి ఇక్కడ రావడం జరిగింది మ్యామ్, విచ్ ఇస్ లైక్ 10 కిలోమీటర్స్. నేను ఆయనకి ఏమన్నానంటే మన బాడీ లోపల మన సర్క్యులేటరీ సిస్టమ్ వన్ ఎండ్ ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ పేర్చుకుంటూ పోతే మన బాడీ లోపల సర్క్యులేటరీ సిస్టమ్ లెంత్ ఇస్ 97,000 కిలోమీటర్స్ సార్ అన్న. ఓ 2.5 టైమ్స్ అరౌండ్ ద ప్లానెట్ మ్యామ్. సో ఆయన నమ్మల, గూగుల్లో చూస్తే 60,000 మైల్స్ అని చూపించింది అక్కడ. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పొద్దున లేచి గోరువెచ్చని నీళ్ళు తాగినప్పుడు ఈ 97,000 కిలోమీటర్ సర్క్యులేటరీ సిస్టమ్ అంతా స్టిమ్యులేట్ అయిపోతుంది సార్. ఎప్పుడైతే మీకు సర్క్యులేటరీ సిస్టమ్ ఎఫెక్టివ్గా ఉంటుందో మీకు బ్రెయిన్ స్ట్రోక్స్ రావు, హార్ట్ అటాక్స్ రావు, క్యాన్సర్స్ రావు, సెవరల్ డిజార్డర్స్ అండ్ డిసీజ్ అక్కడే తగ్గిపోతాయి. అండ్ మీకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి సార్ బాడీలో, 2 హార్ట్స్ ఇన్ ద బాడీ. ఫస్ట్ హార్ట్ ఈస్ దిస్ విచ్ పంప్స్ 8,000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఎవ్రీ డే మ్యామ్. మన బాడీలో ఉన్నటువంటి 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ 1 మినిట్లో అది మొత్తం పంప్ చేస్తుంది అనమాట. సో దీని మీద ప్రెషర్ పడకుండా ఉండాలంటే వీ షుడ్ డూ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్లీ సార్ అన్న. ఎవ్రీ 1-2 అవర్స్ ట్రై టు వాక్ 5-10 minutes సార్ అని చెప్పేసి అన్నారు. వై అని చెప్పేసి అన్నారు. యువర్ లెగ్స్ ఆర్ కన్సిడర్డ్ as సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ, యువర్ కాఫ్ మసిల్స్ ఆర్ కన్సిడర్డ్ as సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ సార్. ఎప్పుడైతే కిందికి వెళ్ళిన బ్లడ్ పైకి వస్తూ ఉంటుందో ఈజీగా హార్ట్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. అండ్ దట్ హ్యాపెన్స్ త్రూ వాకింగ్. ఈ పిక్కలు వచ్చేసి మనకి సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అని పిలుస్తారు. సో మ్యామ్ ఐఎమ్ టెలింగ్ యూ మ్యామ్, మీరు చెప్పిన విధంగా హెల్త్ అనేది పూర్తిగా 1 hourలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అంత ఇన్ఫర్మేషన్ మెల్లిమెల్లిగా జనాలకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ లైఫ్ స్టైల్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. డెఫినెట్ గా నెక్స్ట్ ఇంటర్వ్యూలో అయితే మీరు ఫుడ్ అండ్ సెసమీ సీడ్స్ తో మిల్క్ ఇవన్నీ చెప్పారు కదా, కొన్ని డైరెక్ట్ గా అవన్నీ చూపించండి మీరు తింటూ. అండ్ ఇప్పుడు మాత్రం ఆయిల్ కన్స్యూమ్ చేయడం చూద్దాం. డెఫినెట్లీ మ్యామ్, షూర్. సో నేను 3 స్పూన్స్ తీసుకున్నాను కదా మ్యామ్, ఈక్వల్ టు 30 ml అనమాట. టోటల్ అందులో కొంచెం ఒక స్పూన్ మిగిలింది ఉంది, అది నేను బాగా తాగేసా. కాదండి, మీరంటే ప్రాక్టీస్ చేశారు కాబట్టి చాలా ఈజీగా వాటర్ తాగినట్టు లేదా కాఫీ టీ తాగినట్టు తీసుకున్నారు. కానీ ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్ గా ఇబ్బందిగా ఉంటది, డిస్కంఫర్ట్ ఉంటుంది. మీరు కూడా స్టార్ట్ చేసినప్పుడు మీకు కొత్తే. 100%. సో స్టార్టింగ్ ఎట్లా అనిపించదు? స్టార్టింగ్ ఏంటంటే మ్యామ్, నేను మెల్లిగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తో స్టార్ట్ చేశాను మ్యామ్. 4 ఇడ్లీస్ బదులు 2 ఇడ్లీస్ తీసుకునేవాడిని. 5 ml పోసేసి మెల్లిగా స్టార్ట్ చేశాను. అట్లా 10 ml టేస్ట్ కి అలవాటు పడిపోవాలి. టేస్ట్ అలవాటు పడిపోయిన తర్వాత నేను నా ఫీలింగ్ చెప్తాను మ్యామ్. ఇప్పుడు నేను 40 ml మీ ముందే కదా నేను తాగింది. ఇట్స్ సో కూల్ అండ్ మ్యామ్, హాయిగా ఇలా డ్రౌన్ అవుతుంది. ఇంటెస్టినల్ హెల్త్ కి మంచిది, బ్రెయిన్ హెల్త్ కి మంచిది, హార్మోన్ హెల్త్ కి మంచిది, స్కిన్ హెల్త్ కి మంచిది. యాజ్ ఐ టోల్డ్ యూ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్. ఇట్ ఈస్ అ హోల్ సమ్ న్యూట్రిషన్ మ్యామ్. ఇది ఒక్కటి కనుక ప్రాక్టీస్ చేస్తే అందరూ. ఓకే, అంటే ఇది ఇప్పుడు నువ్వుల నూనె, కోకోనట్? ఇది నువ్వుల నూనె మ్యామ్. ఓకే. నేను నార్మల్గా వింటర్స్ అండ్ రైనీ సీజన్ లో నువ్వుల నూనె తీసుకుంటాను మ్యామ్, బాడీకి కొంచెం వేడి చేయడానికి. నేను ఇప్పుడు కొబ్బరి నూనె తీసుకుంటే నాకు నా బాడీ టైప్ కి కోల్డ్ వచ్చేస్తుంది. నేను డ్యూరింగ్ సమ్మర్స్ నేను కొబ్బరి నూనె ఎక్కువ తీసుకుంటాను. అండ్ నాకు ఎప్పుడన్నా బాడీ హీటీగా అనిపించింది అంటే ఆ ఒక్క రోజు మాత్రం నేను కొబ్బరి నూనె తీసుకుంటాను. అట్లా మార్చి తీసుకుంటాను. 2 ఆయిల్స్ వెరీ ఇంపార్టెంట్లీ మ్యామ్, సిస్మీ ఆయిల్ ఆర్ ఎల్స్ కోకోనట్ ఆయిల్, ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది మ్యామ్ నాకు. అండ్ ఇట్లాగా నేను రెగ్యులర్గా మార్నింగ్ 40 ml తాగేసి నేను యోగా క్లాసెస్కి వెళ్ళిపోతే అంటిల్ 11-12 వరకు నాకు ఆకలి ఉన్న ఫీలింగ్ ఉండదు మ్యామ్. సేమ్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ యాజ్ బ్రేక్ఫాస్ట్. ఓకే. సో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు షణ్ముఖ్ గారు. కాకపోతే ఇంకా ఫుడ్ ఏమేమి యాడ్ చేసుకోవాలి, డైలీ రొటీన్ ఎలా ఉంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, అవన్నీ మాట్లాడదాం. ఈ ఒక్క ఇంటర్వ్యూ సరిపోదు, డెఫినెట్ గా నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.